ప్రభువుకు పరిశుద్ధాత్మ దేవునికి త్రిత్వమయి ఏకత్వంతో మూర్తీభవించిన మన దేవునికి స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములకును ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. ప్రియులరా, ఈ దినమున మనం మళ్ళీ దేవుని వాక్య ధ్యానములోనికి, దానియేలులోని ప్రవచనములోనికి మనము ప్రవేశిద్దాం. అందులో ముందుగా మనమందరము తెలుసుకోవలసినది, బైబిల్ గ్రంథంలో 1/3 వంతు వచనములన్నీ కూడా ప్రవచనముతోనే నిండి ఉన్నాయి, భవిష్యవాణితోనే నిండి ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రతి బైబిల్ పరిశోధకులు, ముఖ్యంగా ప్రవచన పరిశోధకులు గుర్తుపెట్టుకుంటే మనము సులభంగా ప్రవచనాలను అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. అలాగే ప్రియులరా, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ యొక్క ప్రవచనములు మన యొక్క విశ్వాసమును మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. అలాగే బైబిల్ గ్రంథంలో మరొక విషయం మనం అర్థం చేసుకోవాలి. అదేమిటంటే, పాత నిబంధనలోని ప్రకటన గ్రంథం దానియేలు గ్రంథం, పాత నిబంధనలోని ప్రకటన గ్రంథమే దానియేలు గ్రంథం, క్రొత్త నిబంధనలోని దానియేలు గ్రంథమే ప్రకటన గ్రంథం. క్రొత్త నిబంధనలోని దానియేలు గ్రంథమే ప్రకటన గ్రంథం. అంటే పాత నిబంధనలో భవిష్యత్తును గురించి అత్యధికముగా తెలిపే గ్రంథం అది మనకు ఈ యొక్క దానియేలు గ్రంథం. అలాగే క్రొత్త నిబంధనలో భవిష్యవాణిని తెలిపే గ్రంథం ప్రకటన గ్రంథం. అయితే దాన్ని మరో మాటలో చెప్పుకోవాలంటే, క్రొత్త నిబంధన యొక్క దానియేలు గ్రంథమే ప్రకటన గ్రంథం, పాత నిబంధన యొక్క ప్రకటన గ్రంథమే దానియేలు గ్రంథం. ఏమండి, కాస్త కన్ఫ్యూజ్ కాకుండా అర్థం చేసుకుంటున్నారు కదా? ఇక మనము దానియేలు గ్రంథమును ధ్యానం చేస్తూ వస్తున్నాం. మనం దానియేలు గ్రంథములోని ఈ యొక్క ప్రవచనములను ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రియులరా, కాస్త మీ ఏకాగ్రతను ఉంచండి. మనము ఈ దినమున దానియేలుకు దేవుడిస్తున్న దర్శనములలో 2 దర్శనములలో మొదటి దర్శనమును మనము ఈ దినమున చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం అంటే, నెబుకద్నెజరు యొక్క దర్శనములో ఆ ఎత్తైన ప్రతిమలోని కొమ్మల్లాంటి దర్శనములు కొన్ని ఉన్నాయి. ఆ కొమ్మలను కూడా మనం నరుక్కుంటూ పైకి వెళ్ళాలి. అప్పుడే చిట్ట చివరి వరకు కూడా చేరుకోగలుగుతాం. అలాగున ప్రియులరా, ఈ యొక్క దానియేలుకు వచ్చిన ఈ దర్శనం నెబుకద్నెజరుకు వచ్చిన దర్శనములోని ఒక భాగమే. అంచేత ఆ భాగాన్ని కూడా మనం కనుక్కోవడం కొరకు మనము దానియేలుకు వచ్చిన దర్శనాన్ని చూస్తూ ఉన్నాం. ఈ దానియేలుకు వచ్చిన దర్శనం, మొదటి దర్శనం 7వ అధ్యాయము 1 నుండి 28 వచనాల్లో ఉంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 28 వచనములలో ఉంది. సో దానిని ఈ రోజున మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. 7వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగున ఉంది, సముద్రం మీద పెద్ద గాలి ఒకటి విసిరిందట. సముద్రం మీద గాలి ఒకటి విసురుట నాకు కనబడెను అని దానియేలు తన దర్శనమును గురించి వివరిస్తూ ఉన్నాడు. మీ దగ్గర బైబిల్ ఉంటే దయచేసి వాటిని తెరిచి చూడవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దానియేలుకు వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనము కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసరుట నాకు కనబడెను. సముద్రం మీద గాలి విసరుట నాకు కనబడెను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మొట్టమొదటిగా సముద్రము అంటే ఏమిటి అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. సముద్రము అన్నది ప్రవచన భాషలో దేని కొరకు వాడబడింది అన్న విషయము మనకు అర్థం కావాలి. దాని కొరకు గాను మనము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనములోను, 17వ అధ్యాయం 15వ వచనములోను, ఈ రెండింటిలో మనం చూస్తే గాలి సముద్రం మీద విసరుట అంటే ఏమిటో మనకు అక్కడ వివరణ దొరుకుతుందన్నమాట. 13వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగుంది, ఏమిటంటే,
మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. క్రూర మృగము ఎక్కడి నుండి వస్తుందట? సముద్రములో నుండి. ఇప్పుడు మనం 17వ అధ్యాయము 15వ వచనంలోనికి వెళ్తే ఆ సముద్రం అంటే ఏమిటో వివరణ ఇచ్చాడు అక్కడ. 17వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఈ స్త్రీ కూర్చున్న జలములు ఏమిటట? జలములు ఈజ్ ఈక్వల్ టు జనములు. జలములే జనములు. ఈ లోక సంబంధమైన జనమును బైబిల్ గ్రంథము సముద్రము అంటూ పోల్చి చెబుతుందన్నమాట. కాబట్టి సముద్రము అనే ప్రవచన భాషలో వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ లోక సంబంధమైన ప్రజలను గురించి అది చెబుతూ ఉందన్నమాట. అలాగే సంఘం మీద గాలి విసురుతుంది. ఏమిటా గాలి? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో, యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనంలో, 7:39 యోహాను సువార్త చదువుతున్నాను. ఆయన నాకు అనుగ్రహించిన దాని 7:39 అండి. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. సో ఇక్కడ పరిశుద్ధాత్మ అనే గాలి సంఘం మీద విసురటం గురించి చెబుతున్నాడు, విశ్వాసుల మీద. అలాగే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుండి 4 వచనముల్లో ఏముంది? ఒక బలమైన గాలి వంటిది ఒకటి వీచింది. పరిశుద్ధాత్ముడు అగ్నినాలుకల వలె ఒక్కొక్కరి మీద వాలగా వారు కూర్చున్న ఇల్లంతటియు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండ ఇల్లంతయు నిండెను. 4వ వచనం. మరియు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. సో సంఘము మీద విసిరిన గాలి పరిశుద్ధాత్మ గాలి అనున్నది ఈ యోహాను సువార్త 7:39, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఇప్పుడు గమనించాలి, సముద్రం మీద విసిరిన గాలి వేరు, సంఘము మీద విసిరిన గాలి వేరు. సంఘము మీద విసిరిన గాలి పరిశుద్ధాత్మ గాలి అయితే, లోకము మీద విసిరిన గాలి సముద్రమనగా లోకము. లోకము మీద విసిరే గాలి దురాత్మ యొక్క గాలి, అదే సాతానుడి యొక్క గాలి. సాతానుడు ఉవ్వెత్తున లేచినప్పుడు ఈ యొక్క సముద్రం మీద బలమైన గాలి ఒకటి వీస్తుంది. ప్రియులరా, సముద్రం మీద భీకరమైన ధ్వని కనబడుతుంది. అలాగే సముద్రం యొక్క నీళ్ళన్నీ ఎగిసిపడుతూ ఉన్నాయి. అలాగున సముద్రం మీద గాలి వీచినప్పుడు ఏం జరుగుతుంది? సముద్రం మీద గాలి వీచినప్పుడు జరిగేది ఏమిటంటే, మొదటిగా అది సముద్రంపై నలుదిక్కులా వీచిన గాలి. ఒకవైపు నుండో 2 వైపుల నుండో వీచింది కాదు, నలువైపుల నుండి వీచిన గాలి అది. రెండవదిగా ఆ హోరు గాలిలో నుండి 4 భిన్నమైన గొప్ప జంతువులు సముద్రంలో నుండి బయటికి, సముద్రము బయటకు వస్తే ఏముంటుంది? భూమి ఉంటుంది. అలాగన భూమి అనగా ఇశ్రాయేలు జనాంగం లేక దేవుని ప్రజలు అనర్థం. ఈ 4 విభిన్నమైన గొప్ప జంతువులు సముద్రం అనే లోకము నుండి బయటికి వచ్చి ఇశ్రాయేలు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు అన్న భూమి మీదికి గాలి విసరుతూ ఉంది. జాగ్రత్త వింటున్నారండి? సముద్రం అంటే లోక సంబంధమైన జనులు, భూమి అంటే ఇశ్రాయేలు జనాంగం లేక దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం. మనము కూడా దేవుని ఇశ్రాయేలే అని క్రొత్త నిబంధన చెబుతుంది. సున్నతి పొందినవాడు ఒకటే. మనము అంతరంగ సున్నతి పొందిన దేవుని ఇశ్రాయేలు అని దేవుని వాక్యం గలతీ పత్రిక చివరి అధ్యాయం చివరి వచనం,
కొలస్సీ పత్రిక చివరి అధ్యాయం చివరి వచనం చెబుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున సముద్రం అని చెప్పబడినప్పుడు లోక సంబంధమైన జనులైతే, భూమి అని చెప్పబడినప్పుడు అది దేవుని సంఘ జనాంగానికి సంబంధించింది. అంటే ఇశ్రాయేలీయులు మరియు క్రొత్త నిబంధన ఇశ్రాయేలైన మనం, ఈ యొక్క 4 విభిన్నమైన జంతువులు సముద్రములో నుండి బయటికి వచ్చి ఇక సంఘమను దేవుని ఇంటి మీద, భూమి మీద పడుతూ ఉన్నాయన్నమాట. ఇక ఆ 4 క్రూర జంతువులు ఏమిటి అంటే 7వ అధ్యాయంలో దానియేలు వివరిస్తున్నాడు. సముద్రంలో నుండి సింహం వంటిది ఒకటి వస్తుంది, దానికి పక్షిరాజు రెక్కల వంటివి 2 ఇయ్యబడ్డాయి. అలాగున సింహమునకు 2 రెక్కలు కలిగి ఉంది. అది మొదటి జంతువు. ఇక రెండవ జంతువు ఎలుగుబంటి. ఇది 3 ప్రక్కటెముకలను తన నోటిలో కరుచుకొని అది సముద్రంలో నుండి భూమి మీదకి వస్తుంది. ప్రియులరా, జాగ్రత్తగా వింటున్నారా? మనము అతి గంభీరమైన లోతైన ప్రవచన విషయములను ఒకటొకటి జాగ్రత్తగా ముడివిప్పి వాటిని అర్థం చేసుకుని వాటి నెరవేర్పు ప్రపంచ చరిత్రలో ఎలాగున జరుగుతుందో వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా మీరు ఒక మాటను కూడా నిర్లక్ష్యంగా వేరే వాటిపైన దృష్టి పెడుతూ వినవద్దు. దయచేసి ఏకాగ్రతతో వినమని మనవి చేస్తున్నాను. అయినా అర్థం కాకపోతే తప్పనిసరిగా నన్ను అడగండి, నేను మళ్ళీ వివరించగలను. సో రెండవ జంతువు ఎలుగుబంటి. దీని నోట 3 ప్రక్కటెముకలను అది కరచుకొని భూమి మీదకి వస్తుంది. ఇక మూడవ జంతువు అది చిరుతపులి. ఈ చిరుతపులికి మళ్ళీ 4 తలలు ఉన్నాయట. చిరుతపులికి 4 తలలు ఉన్నాయి. 2 పక్షి వంటి రెక్కలు, పక్షిరాజు రెక్కలు కాదు, పక్షి రెక్కలు దానికి ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత 4వ జంతువు అది ఘోరమును భయంకరమునైన జంతువు. అది భూజంతువులలో దేనితో పోల్చడానికి వీలు కాలంత భయంకరమైన, క్రూరమైన, ఘోరమైన జంతువు. అందుకే దానికి సింహమనో, ఎలుగుబంటనో, పులి అనో పేరు పెట్టలేకపోయారు. వీటన్నిటికంటే అది భయంకరమైనది, ఘోరమైనది అని దేవుని వాక్యం చెబుతుంది. ఇలాగున దానియేలు చూస్తున్న దర్శనంలో సముద్రం మీద బలమైన గాలి వచ్చింది. ఆ గాలిలో నుండి 4 క్రూర మృగములు ఒకదాని తర్వాత ఒకటి బయటికి వస్తున్నాయి. అందులో మొదటిది సింహం, రెండవది ఎలుగుబంటి, మూడవది చిరుతపులి, 4వది ఘోరమును భయంకరమునైనది. జాగ్రత్తగా వాటిని దృష్టిలో పెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. సముద్రం మీద గాలి వస్తుంది. సముద్రం అంటే లోకపు జనాలు అని మనం అనుకున్నాం కదండి. సముద్రం మీద గాలి రావడం అంటే లోకములో ఒక భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఉదాహరణకి మత్తయి సువార్త 8వ అధ్యాయం 23, 27 వచనాల్లో గలిలయ సముద్రంలో యేసు ఒక చిన్న దోణిలో పడుకొని ఉండగా 12 మంది శిష్యులు ఆ దోణిలో కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా ఆ సముద్రం మీదికి బలమైన గాలి వచ్చింది. అది తుఫానుగా మారింది. అలాగుననే సముద్రం మీద నలుదిక్కుల నుండి గాలి విసిరితే ఏం జరుగుతుందంటే తుఫానుకు కారణమవుతుంది. ప్రియులరా, సముద్రం మీద ఉత్తర, తూర్పు, పడమర, దక్షిణ భాగాల్లో గాలి వీస్తే జరిగే నష్టం ఏమిటి అంటే గమనించండి. నలువైపుల నుండి గాలి సముద్రం మీద బలంగా అలాగున తెరలుగా వస్తుందనుకోండి, అప్పుడు అది సుడిగాలిగా మారుతుంది. మీరు గమనించారా? భూమి మీద అక్కడక్కడ గ్రౌండ్ లాంటి ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు నలువైపుల గాలి వచ్చి ఆ గ్రౌండ్లో ఢీకొన్నప్పుడు ఏం జరుగుతుంది? అది సుడిగాలిగా మారుతుంది. నలువైపుల నుండి వస్తున్న ప్రెషర్ దాన్ని సుడివడ చేస్తుంది. తద్వారా సుడిగాలి లేస్తూ ఆ గ్రౌండ్లో ఉన్న చెత్త,
రకరకాల ప్లాస్టిక్ వస్తువులు, వాటన్నిటిని కూడా గాలిలో పైకి లేపుకెళ్తుంది. ఇది భూమి మీద జరిగినప్పుడు జరిగే సుడిగాలి. మరి సముద్రం మీద ఇలాగే 4 వైపుల నుండి గాలి వస్తే ఏం జరగాలి? అక్కడ కూడా సుడివడాలి గాలి. సుడివడినప్పుడు ఏ చిత్తం లేపుకెళ్తుంది? నీటిని పైకి లేపుతుంది. అలాగూ చుట్టుకుంటూ చుట్టుకుంటూ సుడివడి తిరుగుతూ ఏదో ఒక పట్టణం వైపు కానీ ఏదో ఒక దేశం వైపు కానీ వెళ్తుంది. ఆ సుడిని చూసి వాతావరణ శాస్త్రవేత్తలు మనకు తుఫాను వచ్చే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధముగా ఈ యొక్క సముద్రం అనే జనాంగములలో సుడివడినప్పుడు దురాత్మలు, గాలి అనగా దురాత్మలు అని గమనించాలి. ఈ గలిలయ సముద్రంలో నీరు ప్లస్ ఆకాశమందున దురాత్మలు కలిస్తే ఆ దోణి మీదికి తుఫాను ప్రారంభమైంది. నీరు అనగా సముద్రపు నీరు అనగా లోకం, గాలి అనగా దురాత్మలు. ఈ లోకము ప్లస్ దురాత్మలు కలిస్తే సంఘము అను భూమి మీదికి తుఫాను వస్తుంది. విశ్వాసి జీవితం మీదికి తుఫాను కొడుతుంది. ఆ విశ్వాసి జీవిత నావలో యేసు ఉంటే ఆయన తుఫానును అణిచివేస్తాడు. నీటిని నిమ్మలమైపో అని ఆజ్ఞాపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఆధ్యాత్మిక భావం. ఇక ప్రవచన భావంలో తీసుకుంటే ఈ లోకపు జనాంగములో ప్లస్ దురాత్మలు కలిసి వీచగా సముద్రం మీద భయంకరమైన తుఫాను లేచి అది భూమి మీద పడుతుంది. అలాగున ఈ 4 జంతువులు ఆ సముద్రంలో నుండి పైకి వచ్చేస్తున్నాయి. ఈ తుఫాను బట్టి ఈ తుఫాను లేచి రావడంతో అనగా భూమి అల్లకల్లోలంగా మారుతున్న సందర్భంలో ఈ నలువైపుల నుండి గాలి వచ్చింది. 4 విభిన్నమైన క్రూర జంతువులు అందులో నుండి బయటికి వచ్చాయి. అవే సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, ఘోరమును భయంకరమైన మరొక జంతువు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం ఇలా చెబుతుంది. ఏమిటంటే, ఈ జంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. దానియేలే దాన్ని క్లియర్ చేశాడు మనకు. ఏమిటి? ఈ 4 జంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులను సూచించుచున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకు 4 జంతువులు ఏమిటో అర్థమైంది. మనకు పరిశుద్ధాత్మ దేవుడే క్లియర్ చేసేశాడు. 4 జంతువులే లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులు అని సూచిస్తూ ఉన్నాయి. లోకమందు అన్నప్పుడు లోకములో మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్, మేజర్ కంట్రీస్ అన్నిటిని కూడా ఏలే రాజ్యాలు ఇవి. ప్రియులరా, మొదటిది సింహము వంటిది అని మనము చూస్తూ ఉన్నాం. మొదటి జంతువు సింహము వంటిది. మొదటి జంతువు సింహము, దానికి 2 పక్షిరాజు రెక్కలు, గ్రద్ద రెక్కలు ఇవ్వబడ్డాయి. ఈ సింహం అంటే భూమి మీద రారాజు. ఇక పక్షిరాజు ఆకాశానికి రారాజు. అంటే ఈ జంతువుకు భూమి మీదను ఆకాశంలోనూ పూర్తి అధికారము, సామర్థ్యము ఇవ్వబడ్డాయి. ఆకాశములోను భూమి మీదను ఈ యొక్క సామ్రాజ్యమునకు అధికారము ఇవ్వబడ్డాయి. ఈ సామ్రాజ్యము పక్షిరాజు రెక్కల వంటి రెక్కలున్నాయి. పక్షిరాజు వంటి రెక్కలు అనగా ఆకాశమంత ఎత్తుకు ఎగరగలిగిన ఆ స్తోమత ఈ యొక్క ప్రభుత్వానికి ఉంది, ఈ రాజుకుంది. దాని రెక్కలు తీయబడ్డాయి అంటే అర్థం ఏంటి? ఇక ఆకాశమంత ఎత్తుకు ఎగిరే పరిస్థితి లేకుండా తీయబడ్డాయి. మనుష్యుని వంటి పాదములు అనగా
మట్టి మీద మాత్రమే నడవగలిగిన పాదములు, మానవ మనస్సు వంటి మనస్సు, ఇది ఈ యొక్క రాజుకి ఇవ్వబడిందట. అంటే అంతకుముందు ఇతనికి మానవ మనస్సు వంటిది లేదు, పశువు వంటి మనస్సు వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి ఎవరా రాజు? ఆ రాజే బబులోనును పరిపాలించిన నెబుకద్నెజర్ రాజు. ఈ యొక్క చెట్టు యొక్క ఉపమానంలో మనం చూసింది ఏమిటి? ఆ చెట్టు ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది అని, అనగా పక్షిరాజు వలె ఆకాశంలో ఎగురుతుంది. అలాగే ఈ భూమి మీద ఉంటుంది, సింహం వంటిదన్నమాట. భూమి మీద రాజ్యం చేస్తూ పక్షిరాజు వలె పైకి ఎగరగలిగిన అనుభవం ఈ యొక్క సింహమునకుంది. అయితే దాని రెక్కలు ఊడబీకాడు దేవుడు. అలాగే నెబుకద్నెజర్ యొక్క గర్వము రెక్కలను ఊడబీకి మనుష్యుని వంటి మనసు ఇచ్చాడు. దానికి ముందు ఆయన పశువు వంటి మనస్సుగా మార్చేశాడు ఆయన్ని. అది బబులోను సామ్రాజ్యం. దానియేలు కన్న మొదటి కలలోని మొదటి జంతువు ఎవరు? సింహము. ఆ సింహము ఎవరిని అది ప్రతిబింబిస్తుంది అనగా బబులోను సామ్రాజ్య అధినేత అయిన నెబుకద్నెజర్ రాజును చూపిస్తూ ఉందన్నమాట. అలాగే రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది అని చెప్పబడుతుంది. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఏం చేస్తుంది? 3 ప్రక్కటెముకలను నోట కరుచుకొని అది సముద్రంలో నుండి బయటికి వస్తుంది. 3 ప్రక్కటెముకలు అనగా 3 దేశములు, 3 సామ్రాజ్యాలు, మాదీయ, పారసీక, బబులోను, మూడింటిని నోట కరుచుకుంది ఆ జంతువు. ఎవరు? ఒక పార్శ్వమున పండుకొని ఉన్నది, 3 ప్రక్కటెముకలు నోట పట్టుకొని విస్తారముగా మాంసము భక్షిస్తుంది. ఎవరి జంతువు అంటే కోరెషు, పారసీక దేశపు రాజ్యపు అధికారి అయిన కోరెషు. ఆయన పర్షియా దేశంలో పడుకొని ఆయన 3 రాజ్యాలను తన నోట పట్టుకున్నాడు. అది మాదీయ సామ్రాజ్యము, బబులోను సామ్రాజ్యము, పారసీక సామ్రాజ్యం. ఆ విధంగా 3 సామ్రాజ్యాలు నోట 3 ప్రకటెముకలుగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఆ 3 రాజ్యములే మాదీయ, పారసీక, బబులోను సామ్రాజ్యములను నోట కరుచుకున్న వారెవరు అంటే ఆ పర్షియన్ కింగ్, ఆయన కోరెషు. ఇక మూడవది మనము నిన్నటి దినమున చూసాం, అది అలెగ్జాండర్ ద గ్రేట్ ను గురించినది. ఈ దానియేలు కలిగిన దర్శనంలో ఒక చిరుతపులితో చూపించబడ్డాడు. కానీ ఈ చిరుతపులికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే 2 పక్షి రెక్కలు ఇవ్వబడ్డాయి, అలాగే 4 చిరుతపులి తలలు ఇవ్వబడ్డాయి. ఈ చిరుతపులికి 4 తలలు ఉన్నాయి, 2 పక్షిరాజు రెక్కలు ఉన్నాయి. పక్షిరాజు కాదండి, పక్షి రెక్కలు ఉన్నాయి. పక్షిరాజేమో అత్యంత ఉన్నతమైన స్థలంలో ఎగురుతూ ఉంటే, పక్షి మాత్రం అంత ఎత్తుకు ఎగరలేదు, కానీ అది కూడా ఎగురుతూ ఉంది ఆకాశంలో. అలాగున ఈ యొక్క అలెగ్జాండర్ ద గ్రేట్, ఈయన ఆ విధంగా తన రాజ్యాన్ని వేగముగా ఎగురుతూ ఉన్నట్టుగా ఆయన ఉత్తర వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు, పడమటి వైపు ఆయన ఎగురుతూ తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఇక ఆ చిరుతపులికి 4 తలలున్నాయి. అంటే అలెగ్జాండర్ చక్రవర్తి సారథ్యంలో 4 సైనిక జనరల్స్, మిలిటరీ జనరల్స్ ఉన్నారు. ఆ 4 రాజులు ఈ అలెగ్జాండర్ మరణించే సమయానికి 4 ప్రాంతాల్లో మిలిటరీ జనరల్స్గా ఉన్నారు. అది 8వ అధ్యాయంలో ఇక ఆ 4 తలలు 4 ఆ పొట్టేలు యొక్క కొమ్ములుగా మనకు చూపించబడ్డాయన్నమాట. ఈ దానియేలు కలిగిన మొదటి దర్శనములో 4 తలలు, రెండవ దర్శనంలో అది ఒక పొట్టేలుగాను, దానికి 4 కొమ్ములు ఉన్నట్టుగాను, ఆ 4 కొమ్ముల్లో నుండి ఒక కొమ్ము ద్వారా మరొక చిన్న కొమ్ము మొలిచినట్టుగాను చూపించబడుతుంది. గమనిస్తున్నారా? ప్రవచనము ఒకటొకటిగా విడమరుస్తూ దేవుడు మనకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆ విడమరుస్తూ వెళ్తూ ఉంటేనే మనము చిట్ట చివరి సామ్రాజ్యం దగ్గరికి
చేరుకుంటాం. అదే ఈ 4 కొమ్ముల్లో నుండి మొలిచిన చిన్న కొమ్ము, అదే అబద్ధ క్రీస్తు, క్రీస్తు విరోధి, ప్రపంచాన్ని ఏలబోతున్న చిట్ట చివరి 8వ రాజు. వాడే అతి త్వరలో ప్రపంచ ప్లాట్ఫామ్ మీదకి రాబోతున్నాడు. అతన్ని అర్థం చేసుకోవాలంటే ఈ పొట్టేలు సంగతి, ఈ 4 తలలు కలిగిన చిరుతపులి సంగతి మనకు అర్థం కావాలి. అందుకే ఒక ప్రవచనంలో మరొక దర్శనమును దాచిపెట్టాడు దేవుడు, ఒక దర్శనంలో మరొక దర్శనమును దాచిపెట్టాడు. సో ఒకటొకటిగా మనము ఉల్లిగడ్డ పొరలు ఒకటొకటిగా తీస్తూ ఉంటే మరొక పొర వచ్చినట్టు, కొబ్బరి పొట్టును తీస్తూ ఉంటే మరొక పొట్టు వచ్చినట్టు, ఆ పొట్టును తీస్తే చివరికి లోపల గువ్వం వచ్చినట్టుగా మనం ఈ ప్రవచనాల పొట్టును ఒకటొకటిగా తీసుకుంటూ వెళ్తే అసలైన గువ్వము దగ్గరికి, అసలైన రహస్యం దగ్గరికి, అసలైన ప్రపంచ నియంత దగ్గరికి చేరుకుంటాం. కాబట్టి ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న దానియేలు గ్రంథంలోని ప్రతి దర్శనము, వాటి వివరణ మనకు తెలిసి ఉండడం మంచిది. అసలైన లెక్కను చేయడానికి రకరకాల సూత్రాలు లాంటివి ఈ యొక్క దానియేలులోని ప్రవచనాలు. కాబట్టి ప్రియులరా, ఇదేదో అంత అంత విచిత్రంగా ఉందండి. ఏదో పులి అంటున్నారు, చిరుత పులి అంటున్నారు, 4 తలలు అంటున్నారు, రెక్కలు అంటున్నారు. ఏమిటి చిరుత పులికి రెక్కలు ఉండడం ఏంటి, 4 తలలు ఉండడం ఏంటి, అసలే రాత్రిపూట ధ్యానం చేస్తుంటే పడుకుంటే భయం వేస్తుంది అని ఇలాగున వాటిని పోస్ట్ పోన్ చేయకండి దయచేసి. ఇవి తప్పనిసరిగా సూత్రాల వంటివి అన్నమాట. అసలు సిసలైన శేషమునకు మనము చేరుకోవాలి అంటే ఈ సూత్రాల లాంటి వాటిని పెట్టి మనం అసలు లెక్కను సాల్వ్ చేయాల్సి వస్తుంది. కనుక దయతో మనవి చేస్తున్నాను. చిరుతపులి చూపించాడు ఒకవైపు, పొట్టేలును చూపించి దాని తలలో 4 కొమ్ములు అన్నాడు, మళ్ళీ 4 కొమ్ముల్లో నుండి ఇంకో చిన్న కొమ్మును చూపిస్తున్నాడు. ఏంటో బాబు, ఇదంతా ఒకవైపు భయం వేస్తుంది, మరొక వైపు అర్థమై చావట్లేదు అనుకోకండి. తప్పనిసరిగా మీరు కాస్త కాన్సన్ట్రేషన్ పెడితే చాలండి. నేను చాలా వరకు సింప్లిఫై చేసి అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాను. దాన్ని డీపర్ స్టడీగా చేయకుండా చాలా సులభతరంగా అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాను. నాకు తెలుసు, వాక్యమును వింటున్న వాళ్ళలో పెద్ద పెద్దగా మేధావులు ఎవరు ఉండరు, బైబిల్ కాలేజీలు ముగించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆ మాటకు వస్తే బైబిల్ కాలేజీ ముగించిన వాళ్ళకు కూడా ఒక పట్టాన అర్థమై చావట్లేదు ఈ ప్రవచనాలు. కాబట్టి నేను సామాన్యమైన విశ్వాసిని దృష్టిలో ఉంచుకొని అతనికి ఏ విధంగానైతే సులభంగా అర్థం చేయించగలనో ఆ స్టాండర్డ్లోనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంచేత దయతో మీరు తప్పనిసరిగా వినండి. అర్థం కావట్లేదా, ఏం కన్ఫ్యూజ్ కాకండి, విడిచిపెట్టకండి. యాకోబులాగా మొండి పట్టుతో ఉండండి, ప్రార్థన చేయండి. ప్రభువా, రేపటి దినమున ఏ ప్రవచనం చెప్పబోతున్నాడో అది నాకు సులభంగా అర్థం కావాలి, అంత సులభంగా చెప్పడానికి నీ దాసునికి అలాంటి జ్ఞానం ఇవ్వు, మాటలు ఇవ్వు అని నా కొరకును ప్రార్థన చేయండి. మనం పడే కష్టం ఎట్టకేలకు మనకు అర్థం కావడం కొరకే కానీ కన్ఫ్యూజ్ కావడం కొరకు తలంతా నిమురుకుంటూ జుట్టు పీక్కోవడానికి కాదు. ఏమండి? కాబట్టి దయచేసి పరిశుద్ధాత్మని అడగండి, అయ్యా ఇంకా సింపుల్గా నా స్థాయికి అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నీ దాసునికి జ్ఞానం ఇవ్వని అడగండి. నేను ఇంకా సింప్లిఫై చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను, కానీ కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ దర్శనము అంటున్నాం. కళలో దేవుడు రకరకాలుగా చూపిస్తాడు. ఆ చూపించిన వాటిని మనము వాటిని వాక్యానుసారముగా విడమర్చి ఆ చూపించిన వాటిలో జంతువా, పక్ష, ఎవరు, ఆ చూపించబడిన ఆ జంతువు దేనికి సాదృశ్యంగా ప్రపంచ చరిత్రను దేన్ని నెరవేర్చడానికి చూపిస్తుంది, ఈ విషయాలను అర్థం చేసుకుంటే చాలు. అలాగే మొదటి దర్శనంలో ఇక్కడ అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి చిరుతపులిగా చెప్పాడు. చిరుతపులిగా ఎందుకు చెప్పాడు అంటే ఈ యొక్క చిరుతపులికున్న ఇతర జంతువులకు లేని యూనిక్నెస్, ప్రత్యేకత ఏమిటంటే అతి వేగముగా పరుగెత్తగలిగిన జంతువు. అలాగే ప్రపంచ సామ్రాజ్యాన్ని విస్తరించడంలో అలెగ్జాండర్ ద గ్రేట్ కేవలము 10 సంవత్సరాల తన పరిపాలనలోనే ఆయన వేగముగా తన సామ్రాజ్యాన్ని విస్తరించిన వాడు. 10 సంవత్సరాల్లో ఈ యొక్క గ్రీకు సామ్రాజ్యమును పర్షియన్ సామ్రాజ్యముగా ఉన్నప్పుడు తీసుకున్న గ్రీకు సామ్రాజ్యాన్ని విస్తరించిన వాడు, అంత వేగంగా విస్తరించిన వాడు ఎవరు లేరు. కనుకనే అతనికి చిరుతపులితో చూపించాడనమాట ప్రియులరా. అలాగే ఎలుగుబంటి అని
కోరెష్ రాజును గురించి ఎందుకు చూపించాడు అంటే, ఎలుగుబంటికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఎలుగుబంటి తన పంజా విసిరింది అంటే, తన వేలుతో తన ముందటి కాళ్ళతో పంజా విసిరిందంటే, దాని ఎముక ఒక్కొక్కటి ఇనుప మేకు కంటే చాలా బలమైనదిగా ఉంటుంది, చాలా షార్ప్గా ఉంటుంది. అలాగున ఈ పంజా పడిందా 5 గోర్లు అలాగున గుండ్ర తిరిగి ఉంటాయన్నమాట దాని గోర్లు. అది అందులో మాంసంలో పడిందా అంతే, ఆ భుజాన్నే అది చీల్చుకొని బయటికి తెస్తుంది, అంత బలమైనది. కోరేషు రాజు పరిపాలన కూడా అలాగున అంత బలమైన పంజాతో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఇక చిరుత పులితో ఎందుకు పోల్చాడు అలెగ్జాండర్ ద గ్రేట్ను అంటే, వేగముగా సామ్రాజ్యాన్ని విస్తరించిన అనుభవం కలవాడు ఈ యొక్క అలెగ్జాండర్ ద గ్రేట్. అయితే ఆ చిరుతపులికి 4 తలలు ఉన్నాయని మొదటి దర్శనంలో చూపించాడు. రెండవ దర్శనం పడింది దానియేలుకు. ఆ రెండవ దర్శనంలో 8వ అధ్యాయంలో 4 కొమ్ములు గల పొటేళ్ల గురించి చూపించాడనమాట. ఈ 4 కొమ్ములు గల పొటేలైనా, ఈ 4 తలలు గల చిరుతపులైనా సేమ్ అనమాట. ఆ ఒకటే కొమ్ము కలిగినది తర్వాత ఆ కొమ్ము విరిగిపోయి 4 కొమ్ములు అందులో నుండి లేచాయి అని అక్కడ వ్రాయబడి ఉంది. సో ఒంటి కొమ్ముతో పోరాటం చేసిన పొటేలు అలెగ్జాండర్ ద గ్రేట్. ఒంటరిగానే ఒకడే అటు మాసిదోనియా మొదలుకొని ఇటు హిందూ దేశం వరకు ఒకడే ఆయన, అటు ఈజిప్ట్ దేశం మొదలుకొని ఇటు చైనా దేశం వరకు కూడా ఒక్కడే సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఒంటి కొమ్ముతో పోరాటం చేసిన పొటేల్ అనమాట. కానీ ఆ కొమ్ము విరిగింది అంటే, అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోగానే ఆ కొమ్ములో నుండి 4 కొమ్ములు మొలిశాయి. అలాగే చిరుతపులికి 4 తలలున్నాయి. అంటే ఆ అలెగ్జాండర్ ద గ్రేట్ సామ్రాజ్యములో సైనిక జనరల్స్గా 4 ఉండేవారు. ఆ 4కి ఈ సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం 4 భాగాలుగా చీల్చబడి అప్పగించబడింది. ఆ 4 సైనిక జనరల్స్ ఈ యొక్క గ్రీకు సామ్రాజ్యాన్ని 4 సామ్రాజ్యాలుగా మలిచారు, పరిపాలన చేశారు. అది రేపు పొట్టేలు మేకపోతూ ఆ పోరాటంలో ఈ 4 కొమ్ములు ఎవరు అన్న విషయాన్ని మనం పరిశోధిస్తాం. 4 కొమ్ముల్లో నుండి ఎక్కడ నుండి చిన్న కొమ్ము వస్తుందో కూడా మనము పరిశోధిస్తామన్నమాట. అంచేత ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చిరుతపులి ఒకటి వచ్చింది. ఇక దాని తర్వాత 4వ జంతువును చూస్తున్నాడు దానియేలు. దానియేలు మొదటి కళను మనము ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క మొదటి కళ అలెగ్జాండర్ నెబుకద్నెజరుకు పడిన ఆ దర్శనములోని భాగమే కనుక దీన్ని కూడా జాగ్రత్తగా వినండి. 4వ జంతువును చూస్తే దానియేలుకు ఎన్నడు చూడని, భూమి మీద ఎన్నడు కని విని ఎరగని ఒక జంతువు కనబడుతుంది. అది ఘోరమును బహుభయంకరమునైన జంతువు అని చెప్పాడు. ఘోరమును భయంకరమునైనది, ఇంకా ఇతర జంతువులకు భిన్నమైనది, మహాబలమహాత్మ్యము గలది, పెద్ద ఇనుప దంతములు, ఇత్తడి గోళ్ళు, 10 కొమ్ములు, లోకమంతయు భక్షించుచు తుత్తినేలుగా చేయుచు కాళ్ల క్రింద అనగదొక్కుచూ ఉన్న జంతువిది. జాగ్రత్త వింటున్నారా దీని లక్షణాలు? ఘోరమైన భయంకరమైన జంతువు, ఇతర జంతువులన్నిటికంటే భిన్నమైనది, మహాబలమహాత్మ్యము గలది, పెద్ద ఇనుప దంతములు. ఇనుము అనున్నది అన్నిటి లోహములన్నిటికంటే కఠినమైనది. ఇత్తడి గోళ్ళు అనగా ఇత్తడి అనున్నది అది మహాభయంకరమైన వేడిని తట్టుకోగలిగిన లోహము. అంటే అంత బలమైన గోళ్ళు, బలమైన దంతములు కలిగినది. 10 కొమ్ములు కలిగి వస్తుంది అది సముద్రంలో నుండి. 10 కొమ్ములు కలిగి, కొమ్ము అనున్నది అధికారమునకు ముంగుర్తు. 10 కొమ్ములు అనగా 10 రాజులు, 10 మంది రాజులు, దశరాజ్య కూటమి. అది కూడా మనము ధ్యానంలో చూస్తాం. ప్రపంచంలో రాబోతున్న క్రీస్తు విరోధి పరిపాలనలకు ముందు ఈ 10 మంది రాజుల 10 కొమ్ముల ప్రభుత్వాన్ని చూడబోతున్నాం. అందులో నుండి ఈ యొక్క క్రూర మృగం అన్నది రాబోతుంది, లేక క్రీస్తు విరోధి అన్నవాడు రాబోతున్నాడనమాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది జాగ్రత్తగా మీరు దృష్టిలో ఉంచుకోండి. మీకేమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా
చాలా మట్టుకు సింప్లిఫై చేసి ఈ క్రూర మృగమును గురించి, రాబోతున్న ప్రపంచ పరిపాలన గురించి, దశరాజ్య కూటమి గురించి సులభంగా మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. కానీ మీకు ఏదైనా క్రాస్ అవుతున్నట్టుగా ఉంటే, లేక ఒకదాంట్లో ఒకటి అర్థం కానట్టుగా ఉంటే మొహమాట పడకుండా దయచేసి అప్పటికప్పుడు అడిగి ఆ ప్రశ్నకు జవాబును పొందాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ 10 మంది కొమ్ముల్లో, దానియేలు దర్శనంలోనే ఇంకా మనం ఉన్నాం. 10 కొమ్ముల్లో నుండి ఒక చిన్న కొమ్ము మొలుస్తూ ఉందట. ఇంతకు మనం చూసినట్టుగా ఈ యొక్క 4 కొమ్ములో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచింది. ఇక్కడ క్రూరమృగమునకున్న 10 కొమ్ముల్లో నుండి మరొక చిన్న కొమ్ము మొలుస్తుంది. 10 కొమ్ముల మధ్య చిన్న కొమ్ము ఒకటి లేచెను. దానికి స్థలం ఇచ్చుటకై 3 కొమ్ములు పెరికివేయబడెను. మానవ కన్నుల వంటి కన్నులు, గర్వముగా మాటలాడు నోరు ఉంది దానికి. ఆ 10 మంది రాజులు ఉన్నారే, ఆ 10 మంది రాజుల చేత అది చంపబడింది. 10 మంది రాజులే దాన్ని చంపేశారు. అంటే దాని ప్రభుత్వాన్ని ఊడబెరికాడు, మద్దతు ఉపసంహరించుకున్నారన్నమాట. ఇక ఆ చిన్న కొమ్ము అగ్నిలో వేయబడింది. ఇతర జంతువుల ప్రభుత్వము తొలగిపోయింది అని వ్రాస్తూ ఉన్నాడు. ఇతర జంతువుల ప్రభుత్వము అంటే ఈ చిన్న కొమ్ముతో పాటు ఇతర రాజులు 7 వారు పరిపాలన సాగిస్తూ ఉండగా ఆ ప్రభుత్వం లేకుండా పోతుంది. ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటైంది. ఈ యొక్క 10 మంది రాజులు, చిన్న కొమ్ము రావడం, 3 కొమ్ములు తొలగిపోవడం, అలాగే 7 రాజులతో పాటు చిన్న కొమ్ము 8వ రాజుగా ఉండి పరిపాలన చేయడం, అది ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటైంది. అంటే కొంతకాలము వీటి ప్రభుత్వానికి ఉంది. అది మనము ప్రకటన గ్రంథంలోను 70 వారముల దానియేలు ప్రవచనంలోను మరింత వివరంగా చూస్తామన్నమాట. సో మీకు అర్థమవుతుందండి. ఒక దర్శనములో మరొక దర్శనం, ఒక దర్శనములో మరొక దర్శనం అలాగున ఉంది. సుధీర్ గారు చిన్న మెసేజ్ పెట్టారు నాకు. ఏమనంటే ఆ విషయాలు రేపటి దినమున ధ్యానం చేద్దాం, అన్నీ ఒకేసారి అయ్యేసరికి కాస్త కష్టం అవుతుంది అని మెసేజ్ పెడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పేవాడికి కొన్నిసార్లు ఏం చెబుతున్నాడో చెప్పుకుంటూనే పోతుంటాడు, కానీ అర్థమై చావదు. నేను ముగిస్తున్నాను. ఇప్పుడు ఇంతసేపు 4th మళ్ళీ ఒకసారి చెప్తారా బ్రదర్? ఒకసారి 4th. ఎస్, ఎస్. చిరుతపులి అలెగ్జాండర్ ద గ్రేట్. అతని తర్వాత ఇక ఘోరమును భయంకరమునైన ఒక క్రూర మృగము, అది మళ్ళీ ఎస్ ఇదే స్లైడ్ కదండి కమల్ గారు? కమల్ గారు బ్యాక్ స్లైడ్కి వెళ్ళమన్నారు. అంటే ఇది క్రూర మృగం సంగతేనా? No, not this one, Pastor. The one you showed just few seconds ago. Yeah. After this, I will show that slide also because Okay. somebody requested okay. me to come from here. Sure. Yeah, right. Okay, fine. Okay, right. ఇప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రభుత్వం తర్వాత మనం చూస్తున్న 4వ క్రూర మృగము, అది ఇతర జంతువులకు భిన్నమైనది అని దానియేలు చెప్పాడు. ఏ జంతువుతో దాన్ని పోల్చలేకపోయాడు దానియేలు. ఎందుకంటే అది ఘోరమైనది, బహు భయంకరముగా ఉన్నది అని చెప్పాడు. అంతేకాదు దాని లక్షణములు కొన్ని చెప్పాడు. ఏమిటంటే ఇది ఇతర జంతువులకు భిన్నమైనది, మహాబలమహాత్మ్యము గలది, పెద్ద ఇనుపదంతములు కలది, ఇత్తడి గోళ్ళు కలది, 10 కొమ్ములు కలిగి లోకమంతయు భక్షించుచు తుత్తినయలుగా చేయుచు కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను. దయచేసి హోస్ట్ గారు ఇతరులందరినీ కూడా మ్యూట్ చేయండి, నన్ను ఒక్కడనే అన్మ్యూట్లో ఉంచండి దయచేసి. ఎందుకంటే చాలా కష్టతరమైన అంశములను మనం చేస్తూ ఉన్నప్పుడు కాస్త డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. రైట్. సో ఈ క్రూర మృగానికి ఉండే కొన్ని లక్షణాలు చెప్పాడు. ఇది ఘోరమైన భయంకరమైన జంతువు. దీనికి ఇనుప దంతములు ఉన్నాయి. ఇనుము లోహములన్నిటికెల్లా చాలా కఠినమైన లోహము, అంటే కఠినమైన ప్రభుత్వం అనే అర్థం.
ఇత్తడి గోళ్ళు, ఇత్తడి అనున్నది అగ్నిని భరించగలిగిన లోహాల్లో ఇది ఉన్నతమైనది. అంటే ఆ భయంకరమైన అగ్నిని కూడా తట్టుకొనగలిగినటువంటి ఈ ఇత్తడితో 10 కొమ్ములు కలిగి 10 కొమ్ములు కలిగి లోకమంతయు భక్షిస్తుంది, తుత్తినియలుగా చేస్తుంది. అంటే పిప్పి పిప్పిగా మార్చేస్తుంది అని అర్థం. కాళ్ళ క్రింద అనగదొక్కుతుంది. అంటే ఇది డిక్టేటర్షిప్ రూలింగ్ అన్నమాట. నియంతృత్వ ప్రభుత్వం లోకమంతటిని తినేస్తుంది. ఏ మనిషి కూడా తప్పించుకోలేడు. ప్రతి మనిషిని తినేస్తుంది. తుత్తినియలుగా అంటే తుక్కు తుక్కుగా, పిప్పి పిప్పిగా మార్చివేస్తుంది ప్రతి ఒక్కరిని. కాళ్ళ క్రింద అనగదొక్కుతుంది. రాబోతున్న క్రీస్తు విరోధి ఈ క్రూర మృగం. ఈ క్రీస్తు విరోధి ఎలాగున ప్రపంచాన్ని వాని గుప్పిట్లో ఉంచుకోబోతున్నాడో, వాని కాళ్ళ క్రింద అనగదొక్కబోతున్నాడో ఈ యొక్క జంతువు రూపంలో దానియేలు వివరిస్తూ ఉన్నాడన్నమాట. సో ఈ క్రూర జంతువు ఈజ్ నథింగ్ బట్ ద యాంటై క్రైస్ట్. క్రీస్తు విరోధే ఈ క్రూర మృగం. అయితే అలెగ్జాండర్ ద గ్రేట్ సామ్రాజ్యం వరకు మనకు చరిత్రలో ముందు జరిగిపోయింది. కానీ ఈ క్రూర మృగము ఇంకను రాలేదు. ఇది వస్తుంది, 10 కొమ్ములతో వస్తుంది. అంటే 10 మంది రాజులు. కొమ్ము అనగా శక్తి, అధికారము, బలము అని అర్థం. సో 10 మంది రాజులతో పాటు కలిసి వీడు రాబోతున్నాడు అనమాట. ఇక అతని పరిస్థితి ఏమిటంటే, ఈ యొక్క చిన్న కొమ్ముకు స్థలం ఇవ్వడానికి 10 మంది రాజుల్లో 3 తొలగించబడతారు. అంటే 3 ఈ చిన్న కొమ్ముకు అధికారం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తారన్నమాట. ప్రపంచ సామ్రాజ్యానికి ముందు దశరాజ్య కూటం వస్తుందండి. 10 మంది రాజులు ప్రపంచంలో లేచి పరిపాలన చేస్తారు. 10 మంది రాజులు పరిపాలించడానికి ఎదురయ్యే పరిస్థితులు ఏమిటి అన్నదాన్ని మనం తెలుసుకోవాలంటే మీ మనసులో ఉంచుకోండి. ఇప్పుడే మళ్ళీ దాన్ని గురించి ఆలోచించకండి, టెన్షన్ కాకండి. 10 మంది రాజులు ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి అనుకూలించే పరిస్థితులు ఏమిటంటే, రష్యా దేశము ఇస్రాయేల్ మీద దండెత్తడం ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న ఆయిల్ వెల్స్ అన్నిటినీ భగ్గున దేవుడు ఆకాశం నుండి అగ్ని గంధకములను కురిపించి ఈ ఆయిల్ వెల్స్ అన్నిటిని కూడా భగ్గున కాల్చబోతున్నాడు. అది యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో రష్యా అరబ్ దేశాలతో కలిసి ఇస్రాయేల్ మీద యుద్ధం. ఆ పరిస్థితిని బట్టి ప్రపంచమంతటికి ఆయిల్ కొరత ఏర్పడుతుంది, క్రైసిస్ ఏర్పడుతుంది. ఆయిల్ గనక లేకపోతే ప్రపంచంలో అన్ని ట్రాన్స్పోర్ట్లకు భంగం కలుగుతుంది. అంటే ప్రపంచానికి ఒక పెద్ద కరువు పుట్టుకురాబోతుంది. ఆ కరువు వచ్చినప్పుడు మిడిల్ ఈస్ట్లో నుండి ఈ అరబ్ దేశాల రాజులు కొందరు లేచి, ప్రపంచ ప్రజలారా భయపడకండి, మేము ప్రపంచానికి అన్ని విధాలుగా అన్ని సరఫరా అయ్యే విధంగా మేము చూస్తాం అని అరబ్ దేశాల రాజులు 10 మంది లేస్తారు. ఆ 10 మందియే 10 రాజ్యాల రాజులు, దశ రాజ్య కూటమి అవుతుంది. అయితే ఆ అరబ్ దేశాల నుండే ఒక చిన్న దేశం నుండి చిన్న కొమ్ము ఒకటి లేస్తుంది. ఇది చిన్న కొమ్ము కదా, పెద్ద పెద్ద దేశాలుండగా చిన్న కొమ్ముకి ఎలాగిస్తాం అధికారం అని 3 వ్యతిరేకిస్తారు. కానీ ఇతనికి అధికారం ఇవ్వడం కొరకు ఆ 3 కొమ్ములు ప్రపంచ పరిపాలనలో నుండి పెరికివేయబడతాయి, తొలగించబడతాయి. అలాగున 7 కొమ్ములు ప్లస్ ఈ చిన్న కొమ్ము కలిసి ప్రపంచ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సామ్రాజ్యం ఏర్పాటులో చిన్న కొమ్మే పరిపాలన చేస్తుంది. ఆ చిన్న కొమ్ము ఎవరు అన్నదాన్ని కూడా నేను వివరించబోతున్నాను. దయచేసి ఓపికగా స్టెప్ బై స్టెప్ వింటూ ఉండండి. బిర్యానీ అంతా బాగుంది కదా అని ఒకేసారి నోట్లో పెట్టుకోలేము కదా, గుక్కలేం కదా. చిన్న చిన్న ముద్దలుగా మార్చుకొని తినాలి. అలాగే ప్రవచనం కూడా చాలా గంభీరమైనది. మనము ప్రపంచ చరిత్ర అంతటినీ మనము ఒకటొకటిగా స్టెప్ బై స్టెప్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి కాస్త ఓపిక వహించండి. నేనేమి సాగదీయడానికి కొన్ని విషయాలను నేను పెంపొందించట్లేదు, అర్థం కావాలి కాబట్టి బిట్స్గా చేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రియులరా, చిన్న కొమ్ము అనగా ఒక చిన్న దేశపు రాజు. ఈ అరబు దేశాల్లోనే ఒక చిన్న దేశం. మీరు ఒకవేళ అరబు దేశాల లిస్ట్ కనుక తీసుకుంటే వైశాల్యంలో చిన్న దేశం ఒకటి ఉంది. ఆ చిన్న దేశం నుండే
క్రీస్తు విరోధి అన్నవాడు వస్తాడు. అలాగున మొదటి ప్రపంచ సామ్రాజ్యాన్ని ఏలిన నిమ్రోదు కూడా అక్కడి నుండే వచ్చాడు. రాబోతున్న చిన్న కొమ్ము కూడా నిమ్రోదే గనక అతను మళ్ళీ అక్కడి నుండే తన ప్రపంచ సామ్రాజ్యాన్ని ఏలబోతున్నాడు. ప్రియులరా, మెట్టుకు ఈ దినమున మనం అర్థం చేసుకోవడానికి 10 కొమ్ముల్లో నుండి 3 కొమ్ములు పెరికి వేయబడ్డాయి. చిన్న కొమ్ము ఒకటి వచ్చి 7 కొమ్ములతో చేరింది. ఇది 8వ కొమ్ము. ఈ 8వ కొమ్మే ప్రపంచ రాజై నియంతయై ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఇక దాని గురించి బైబిల్లో ఏముందంటే 10 కొమ్ముల మధ్య చిన్న కొమ్ము ఒకటి లేచెను, దానికి స్థలం ఇచ్చుటకై 3 కొమ్ములు పెరికి వేయబడెను. మానవ కన్నుల వంటి కన్నులు, గర్వముగా మాటలాడు నోరు దానికుంది. అది మిగతా 7 మంది రాజులు ఉన్నారే వారిచే అది చంపబడింది. అంటే దాని ప్రభుత్వం కూలిపోయింది, అది అగ్నిలో వేయబడింది. ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయింది. ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటాయను. ఈ సమయం ఏమిటి, కాలం ఏమిటి, ఎంత టైం ఈ యొక్క క్రూర నియంత లేక ఆ చిన్న కొమ్ము పరిపాలనకు ఎంత టైం ఉంది, ఎంత టైం దేవుడు ఇచ్చాడు అనేది మనము తర్వాత ప్రవచనాలను లెక్కలతో సహా చూడబోతున్నాం. కాస్త ఓపికగా దృష్టిలో పెట్టుకొని జ్ఞాపకంలో పెట్టుకొని ఉండండి, సరిపోతుంది. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ కారు నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. రైట్, ఈ దినమున మనం నేర్చుకున్నది ఇప్పుడు గమనించండి. మొదట కుడివైపు నుండి చూసుకుంటూ వద్దాం. మొదట నెబుకద్నెజరుకు వచ్చిన దర్శనంలో ఎత్తైన ప్రతిమ, తల బంగారము, ఛాతీ వెండి, నడుము ఇత్తడి, కాళ్ళు ఇనుము, పాదములు ఇనుము ప్లస్ మట్టి. ఇవి బంగారు సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యమును గురించినది, వెండి సామ్రాజ్యం మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని గురించినది, ఇత్తడి సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యాన్ని గురించినది, ఇనుము సామ్రాజ్యం రోమ్ ప్రభుత్వానికి సంబంధించినది. ఎందుకంటే గ్రీకు తర్వాత 4 కొమ్ములు ఉన్నాయన్నాం కదా, 4 కొమ్ములో ఒక కొమ్ము రోమ్ అయింది. ఈ రోము కూడా ఇనుప ప్రభుత్వం లాగానే ప్రభుత్వం చేసింది కనుక గ్రీకు తర్వాత వచ్చిన 4 కొమ్ముల్లో ఒకటి ఇస్రాయేల్ను పరిపాలించిన కొమ్ము రోమ్. ఇది పాదముల ప్రభుత్వం, ఇనుము లాంటి కఠినమైన ప్రభుత్వం. ఇక రోమ్ ప్రభుత్వం తర్వాత ప్రపంచ చరిత్రలో గ్యాప్ పీరియడ్ వచ్చింది, గ్యాప్ స్టేజ్, గ్యాప్ ఏజ్ వచ్చింది. ఇక ప్రపంచ సామ్రాజ్యాలు లేవు అప్పటి నుండి. కానీ ఇప్పటి మన తరంలో ఇక ఇనుము ప్లస్ మట్టి కలిసిన 7 ప్లస్ ఇనుము లాంటి చిన్న కొమ్ము కలిసిన ఈ యొక్క ప్రభుత్వాల్ని మనం చూడబోతున్నాం. మిశ్రిత ప్రభుత్వం అన్నమాట. ప్రజాస్వామ్యబద్ధంగా కొన్ని, అలాగే డిక్టేటర్షిప్తో కొన్ని ఉండే ప్రభుత్వాలు కలిసి ఇనుము ప్లస్ మట్టిగా ఏలుతున్న ప్రభుత్వం. అందుకే పాదములకు 10 వేళ్ళు ఉన్నట్టుగా ఈ దశరాజ్య కూటమి ప్రారంభం అవుతుంది. అందులో కొందరు ఇనుములాగా డిక్టేటర్షిప్ ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తుంటే మరికొంత ప్రభుత్వము ప్రజాస్వామ్య పద్ధతిని ప్రోత్సహిస్తారు. కాబట్టి ఈ యొక్క 2 కలవవు. ఇనుము మట్టిని అతుకు పెడితే అతకవు. అలాగే ఆ ప్రభుత్వము త్వరలోనే కూలిపోబోతుంది. ఇందులో నుండే క్రూర మృగమైన క్రీస్తు విరోధి ఈ ప్రభుత్వాన్ని చేపట్టబోతున్నాడు. సో మనము చూసిన నెబుకద్నెజరు యొక్క దర్శనం, ఇటు దానియేలు దర్శనము ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వడం మనం చూస్తున్నాం కంపేర్ చేసినప్పుడు. ప్రియులరా, అది ఈ యొక్క సింహం లాంటి ప్రభుత్వము, ఎలుగుబంటి, చిరుతపులి, ఘోరమును భయంకరమునైన జంతువు అని దానియేలు చెప్పాడు. నెబుకద్నెజరేమో బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము ప్లస్ మట్టి కలిసిన ప్రభుత్వం అని చెప్పాడు. ఇదే బబులోను, మాదీయ పారసీక, గ్రీకు, రోమ్ మిశ్రిత ప్రభుత్వం. ఇది మనము గుర్తుంచుకోవాలి. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వివరించిన విషయంలో ఏమైనా ప్రశ్నలుంటే కొద్ది నిమిషాలు మనం వాటిని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. వెయ్యేళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును, వెయ్యేళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును, పరిశుద్ధులందరూను వాసము చేయును,
పరిశుద్ధులందరూను రాజ్యము చేయును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, నీ మహోన్నతమైన నామమునకు స్తుతి స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక అని నీకే ఆరోపిస్తూ, నీ మహోన్నతమైన జ్ఞానమును దానియేలు, నెబుకద్నెజరు దర్శనముల ద్వారాను, యెహెజ్కేలు దర్శనము ద్వారాను, ప్రకటన గ్రంథములో యోహానుకి ఇచ్చిన దర్శనము ద్వారాను, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో పౌలుకి ఇచ్చిన దర్శనము ద్వారాను ఒకటొకటిగా మేము ధ్యానం చేస్తూ ఈ ప్రపంచ గతమును, ప్రస్తుతమును, భవిష్యత్తును అర్థం చేసుకోవడానికి మీరు నడిపిస్తున్న విధానానికై నీకు స్తోత్రాలు. కనతండ్రి, ఈ యొక్క సాయంత్రం వేళ మేము దానియేలుకు మీరు చూపించిన మొదటి దర్శనములో ప్రభు సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, ఘోరమైన క్రూరమైన జంతువు, అందులోని ప్రభుత్వాలు ఎవరో, రాజ్యాలు ఏమిటో, రాజులు ఎవరో నీ వాక్యము ద్వారా మేము పోల్చి నేర్చుకోటకు, తెలుసుకున్నటకు మీరు ఇచ్చిన ఈ దినపు అవకాశము కొరకు స్తోత్రాలు. కనతండ్రి, నేర్చుకుంటున్న ఆసక్తిగా జాయిన్ అవుతున్న ప్రతి దైవజనుడు, విశ్వాసి సంఘములందరి కొరకు నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, రాబోయే ప్రపంచ భవిష్యత్తును గురించి నీ సంఘ కన్యక గుడ్డిదిగా, చెవిటిదిగా, తెలియనిదిగా, అవిటిదిగా ఉండడం నీకు ఇష్టం లేదు. చీకటిలో ప్రయాణించడము నీకు ఇష్టం లేదు. వెలుగు సంబంధులుగా ఉండమన్నారు. వెలుగులో నడిచేవాడు సత్యంలో ఉంటాడని చెప్పారు కనుక నీ వాక్యపు వెలుగును మేము చూస్తూ ఉండగా, వాక్యపు దీపపు వెలుగులో నడుస్తూ ఉండగా మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించండి. సత్యమును ఉన్నది ఉన్నట్టుగా మాత్రమే నేర్పించండి. అసత్యము ఏమాత్రము జోడించబడకుండా, నాయనా ఇందులో కలవకుండా మీరే పరిపూర్ణమైన స్వచ్ఛమైన ఆహారముగా, పరలోకపు స్వచ్ఛమైన మన్నాగా మా అందరి ఆత్మ నోటికి అందించమని, మేము తృప్తిగా తినగలిగి దాన్ని సరిగ్గా జీర్ణించుకోగలిగి ఆ ప్రకారమైన బలముతో, విశ్వాసముతో జీవించుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నాలుగవది చెప్పినప్పుడు బ్రదర్, 10 కొమ్ముల్లో నుంచి 3 తీసివేసి 7 నుంచి ఒక చిన్న కొమ్ము వేస్తా అన్నప్పుడు మీరు అన్నారు ఒక అరబ్ కంట్రీస్ లో స్మాల్ కంట్రీ. స్మాల్ కంట్రీ ఇస్ ఇట్ బై పాపులేషన్ ఆర్ ఏరియా బ్రదర్? అది జియోగ్రాఫికల్ ఏరియా. థ్యాంక్ యూ చక్కగా రిమైండ్ చేశారు. మాస్టర్ గారు వందనాలండి. వందనాలు సార్. ఇప్పుడు 3వ దాని గురించి మాట్లాడుకుంటూ చిరుతపులి అంటే అలెగ్జాండర్ ది గ్రేట్, ఎస్ అండి, దాని గురించి మాట్లాడుకుంటూ చిరుతపులి ఈక్వల్స్ టు పొట్టేలు. ఎస్ అవునండి. సో 8వ అధ్యాయంలో ఉండేది పొట్టేలు. ఓకే సార్. 4 కొమ్ముల్లోంచి ఒక కొమ్ము పుట్టుకొచ్చింది. ఎస్, అది యాంటీ క్రైస్ట్ అనుకున్నాం అక్కడ. అవునండి. ఓకే, ఆ 4 వచ్చి 4 జనరల్స్ అని, మిలిటరీ జనరల్స్ అని మనం అనుకుంటున్నాం. 4. సో ఏమనుకున్నాం అంటే గ్రీక్ నుంచి వస్తాడేమో యాంటీ క్రైస్ట్ అని అనుకున్నాం పాస్టర్ గారు. ఇప్పుడు అరబ్ నుంచి, ఇక్కడ 10 కొమ్ముల్లోంచి ఇక్కడ అరబ్ నుంచి వస్తున్నాడు. నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. అక్కడి నుంచి వస్తున్నాడా
ఎస్. గ్రీకు సామ్రాజ్యం కూలిపోయింది కదండి అలెగ్జాండర్ గ్రేట్తో. ఆయన తర్వాత సామ్రాజ్యము 4 భాగాలైంది. అది అందులో ఒకటి మాసిదోనియాకి వెళ్ళిపోయింది. ఈజిప్ట్ దక్షిణ రాజ్యంగా మరొకటి వెళ్ళిపోయింది. రేపు దాన్ని వివరించాలి వాస్తవానికి, అయినా చెబుతున్నాను మీరు అడిగారు కాబట్టి. ఆ తర్వాత నార్త్ వైపు ఒకటి వెళ్ళిపోయింది ఏమండి. ఆ తర్వాత రోమ్ మనకు ఇస్రాయేల్ దేశమును కలుపుకొని పరిపాలన చేసింది. గ్రీకు సామ్రాజ్యంలో 4 భాగాలుగా విడిపోగా మనకు ప్రొఫెటికల్ స్టడీలో ముఖ్యమైనది ఏమిటంటే ఇస్రాయేల్ను ఎవరు పరిపాలిస్తున్నారో, ఎవ్రీ ప్రాఫెసీ ఈజ్ రిలేటెడ్ విత్ ఇజ్రాయలైట్స్ లైఫ్. కాబట్టి ఇస్రాయేల్ దేశమును ఏలిన 4వ జంతువు రోమ్, 4వ ప్రభుత్వము రోమ్. సో ఈ రోమ్లో నుండే అది ఇనుము ప్రభుత్వంగా చూస్తున్నాం మనం. ఈ ఇనుములో నుండే రోమ్ ప్రభుత్వం ఏ ఏ స్థానాలను ఏలిందో ఆ స్థానంలో నుండి చిన్న కొమ్ము మొలవాలి. ఈ 4వ కొమ్ము అరబ్ లో కూడా పాస్టర్ గారు, అరబ్ కూడా వెళ్ళిందా? ఎస్, ఆ రోజుల్లో అరబ్ దేశాలు కూడా రోమ్ లోనే ఉన్నాయి కదా, ఇజ్రాయెల్ దేశంతో పాటు. ఓకేనండి, క్లియర్. ఇటు ఆసియా వైపు ఉన్నవన్నీ రోమే ఏలిందండి, రోమ్ సామ్రాజ్యమే. థ్యాంక్ యూ పాస్టర్ గారు. యా, ఎవరైనా బైబిల్ ఇప్పుడు ఏరియా వైజ్ యా సారీ బ్రదర్, ఇక్కడ ఒక ఏరియా వైజ్ ఒకరు కామెంట్ పెడుతున్నారండి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న బైబిల్ స్టడీని ఎవరైనా రికార్డ్ చేస్తున్నారా, రికార్డ్ చేస్తే దయచేసి మాకు పంపండి అని అడుగుతున్నారు. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాము ఎవ్రీడే. కృష్ణ గారు చాలా గొప్ప పని టేకప్ చేశారు. నైస్ అండి, చాలా కృతజ్ఞతలు. కృష్ణ గారు మనకు యూట్యూబ్ లో పెడుతున్నారండి. మరి అది ACTF వెబ్సైట్ లో దాని లింక్, సారీ అండి నేనే పెట్టాను ఆ కామెంట్. దాని లింక్, యూట్యూబ్ లింక్ గానీ అక్కడ పెడితే మేము అది కాపీ చేసుకుని చూడగలుగుతామండి. థ్యాంక్ యూ. ఆల్రెడీ షేర్ చేశానండి ఆ లింక్. దాంట్లో మీకు ఇఫ్ యూ ఫైండ్ దట్ ఛానల్ యూ విల్ ఫైండ్ వీడియోస్ మేడం. థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. యా, కృష్ణ గారు ఇక్కడ కనబడుతుంది, మరి వాళ్ళ ఫోన్లలో ఆ లింక్ ఉంటుందండి? విల్సన్ గారిని కాంటాక్ట్ చేసినా ఆ లింక్ పంపిస్తారండి, గ్రూప్ లో అయినా ఓకే, లేకపోతే ఏదో ఒక రకంగా అరేంజ్ చేస్తామండి. రైట్. విజయ్ గారు ఏదో క్వశ్చన్ అడగబోయారండి, ప్లీజ్. ఏం లేదు బ్రదర్, అదే అది స్మాల్ ఏరియా అంటే ఇప్పుడు ప్రెసెంట్ అంటే మనము ఇంటర్నెట్ లో చూస్తే స్మాల్ ఏరియా బెహ్రెయిన్ అని జస్ట్ షో చేస్తుంది. ఈజ్ ఇట్ కరెక్ట్ అన్నట్టు చిన్న కొమ్ము అనేది? రైట్ రైట్, బాగా మళ్ళీ నన్ను కొంచెం తవ్వుతున్నారు, మంచిదే. రైట్, ఇప్పుడు మనము ప్రపంచ సామ్రాజ్యాల్లో అరబ్ దేశాలలో మళ్ళీ మనము 3 కోణాల్లో ఆ ప్లేస్ను సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఏ ప్లేస్ అన్నది మొట్టమొదట నిమ్రోదు పరిపాలించింది ఫస్ట్ వరల్డ్ కింగ్డమ్. నిమ్రోదు పరిపాలించిన ఆ యొక్క స్థలములలో లొకేషన్లో ఉండాలి. రెండవది ఈ యొక్క రోమ్ ప్రభుత్వం పరిపాలించిన వాటిల్లో ఆ రోజుల్లో ఒక దేశంగా ఉండాలి. రోమ్ పరిపాలిస్తున్న కాలంలో అదొక దేశంగా ఉండాలి. ఎందుకంటే రోమ్ పరిపాలన తర్వాత చిన్న చిన్న దేశాలు చాలా ఏర్పడ్డాయి. సో వాటిని మనం కౌంట్లోకి తీసుకో. రోమ్ పరిపాలించిన దేశాల్లో చిన్న దేశం ఏది అనేది నెక్స్ట్ సెకండరీగా చూడాలి. మూడవదిగా ఈ 10 కొమ్ముల్లో నుండే మొలవాలి కాబట్టి 10 కొమ్ములు డెఫినెట్గా అరబ్ దేశాల్లో నుండి వస్తాయండి. ఈ అరబ్ దేశాల్లో నుండి ఈ 10 కొమ్ములలో నుండి ఒక చిన్న కొమ్ము మొలవాలి. ఈ మూడింటిని మనము తీసుకుంటే నేను మీకు హింట్ ఇస్తున్నాను ఏమండి, దాన్ని తర్వాత మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ ఇట్ ఈస్ ఫ్రమ్ సిరియా అనే దాంట్లో నుండి వస్తుందండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 సూత్రాలు మీరు కనుక లెక్కలోకి తీసుకుంటే మనకు సిరియా తగులుతుంది అనమాట. థ్యాంక్స్ పాస్టర్ గారు, తప్పకుండా. మోస్ట్ వెల్కమ్ అండి. పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అండి స్టాన్లీ గారు. లాస్ట్ అంటే 2-3 వీక్స్ బ్యాక్ నేను ఒక రెవల్యూషన్ మీద ఒక సెషన్ అటెండ్ అయ్యాను. దాంట్లో పాస్టర్ గారు ఇది టాపిక్ అంటే మన రెవల్యూషన్ లో ఉన్న 4 టైప్స్ ఆఫ్, ఒకటి ప్లేగ్, దాని తర్వాత వాటిని వివరిస్తూ దైవ సేవకులు ఏం చెప్పారంటే అసలు అరబ్ నేషన్స్ నుంచి
ఈ చిన్న కొమ్ము అరబ్ నేషన్స్ వచ్చే ఛాన్సే లేదు. ఈ అరబ్ నేషన్స్ చాలా వీక్, చాలా ఎకనామికల్గా, తర్వాత పవర్ఫుల్ మిలిటరీ వైజ్గా అన్ని విధాలుగా చూసుకుంటే ఇది చాలా వీక్. అసలు అంటే అది ఎట్లా ఉందంటే ఆ హార్సు పాండురంగ వర్ణం అంటే అది గ్రీన్ అని, ఆ గ్రీన్ అంటే ఆ గ్రీన్ పాండురంగ వర్ణం అంటే అది గ్రీన్ అని, ఆ గ్రీన్ అరబ్ దేశాలన్నీ గ్రీన్ కలరే వాడతాయి కాబట్టి ఇక్కడ నుంచి వస్తుందని ఒక థియరీ ఉంది. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఈ అరబ్ దేశాల నుంచి రాదు. దానికి అంటే ఎకనామికల్ పవర్ లేదు, సోషల్ పవర్ లేదు, మిలిటరీ పవర్ లేదు అన్నట్టు చెప్పారు పాస్టర్ గారు. లాస్ట్ టైం విన్నాను. కానీ మీరు చెప్పిన అంటే అది ఆ ట్రాన్స్లేషన్ కూడా కరెక్ట్ కాదు. పాండురంగనం అంటే అది గ్రీన్ అని కాదన్నట్టు కూడా ఆ పాస్టర్ గారు చెప్పారు. మీరేమో ఇప్పుడు జస్ట్ అంటే అరబ్ నేషన్స్ నుంచి వస్తుంది అన్నారు. హౌ వీ కెన్ కంపేర్ పాస్టర్? మొదట మనము ఇప్పుడున్న పరిస్థితులతో రాబోతున్న పరిస్థితులను పోల్చి చూసుకోకూడదు. దీనికి మధ్యలో మనకు ఇప్పుడు కరోనా వస్తే ఆయా దేశాల పరిస్థితులు ఎలాగ మారిపోయాయో, అలాగే అరబ్ దేశాలు, రష్యా దేశం కలిసి ఇస్రాయేల్ మీద జరిగించిన యుద్ధంతో ప్రపంచ పరిస్థితులు మారబోతున్నాయి. దానికి ముందుగా ఏం జరుగుతుందంటే ద్వీపములన్నింటినీ కూడా కాల్చబోతున్నాడు దేవుడు అని చెప్పింది. అంటే అమెరికా కూడా భగ్గున కాలిపోయి ఆర్థికంగాను సైనిక పరంగాను అలాంటి దేశాలన్నీ కూడా చిన్నవిగా మారిపోతాయి. సో అందుకే కదా మీరన్నది, వారన్నది కూడా ఒక కోణంలో కరెక్టే అని నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే సోషల్గా లేదు, ఎకనామికల్గా లేదు సిరియా, అయినా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఈ 10 రాజ్యాల్లో 3 కొమ్ములు ఎందుకు దీన్ని వ్యతిరేకించాయి? చిన్న కొమ్మును, చిన్న కొమ్ము అంటే చిన్న రాజ్యం. ఓకే, సో ఈ చిన్న రాజ్యాన్ని ఎందుకు వ్యతిరేకిస్తుందంటే సోషల్గా ఇది పెద్దది కాదు, ఎకనామికల్గా ఇది పెద్దది కాదు, వీడికి రాజ్యం ఇవ్వడం ఏంటి మనం అని వ్యతిరేకిస్తారు. కానీ అప్పుడున్న మిగతా 7 రాజులు ఈ యొక్క చిన్న కొమ్ముకే సపోర్ట్ చేస్తారు కనుక వాడు కుయుక్తితోనూ మోసముతోనూ వస్తాడని ఉంది ప్రకటన గ్రంథంలో. కుయుక్తితోనూ మోసముతోనూ. సో వాడు చిన్నవాడే, వాడు లీగల్గా చూస్తే వాడు రావడానికి ఏ క్వశ్చన్ లేదు. కానీ వాడు మోసముతోనూ కుయుక్తితోనూ ఈ మిగతా 7 రాజుల్ని వాడు కన్విన్స్ చేసుకోగలుగుతాడు. వాడు వస్తున్నందుకే మిగతా 3 వీడు సోషల్గా లేడు, ఎకనామికల్గా లేడు, మిలిటరీ పరంగా లేడు, వీడికి రాజ్యం ఇవ్వడం మేము ఉండం, ఈ యొక్క దశరాజ్య కూటంలో అని వాళ్ళు పెరికి వేయబడతారనమాట. సో ఇప్పుడున్న పరిస్థితులతో రాబోయే రోజుల పరిస్థితులను చూస్తే మనకు అరబ్ దేశం కాదనిపిస్తుంది. కానీ నేను 3 కోణాల్లో నుండి చూస్తున్నాను. మొదటిది, నిమ్రోదే మళ్ళీ వస్తాడు. కాబట్టి ఆ నిమ్రోదు యొక్క సామ్రాజ్యము అష్షూరు సామ్రాజ్యము నుండి ప్రారంభించాడు. ఆ అష్షూరే రాను రాను సిరియా అయింది. కాబట్టి సిరియా ప్రాంతము ఒకప్పుడు నిమ్రోదు కాలం నాడు ఏ భౌగోళిక ప్రాంతాల గుండా ఉందో ఆ ప్రాంతములో నుండి ఈ యొక్క క్రూర మృగం రావాలి. అదొకటి మొదటి కారణం. రెండవది, దశరాజ్య కూటమి నుండే రావాలి. ఈ దశరాజ్య కూటమి ఎందుకు ఫామ్ అవుతుంది? ఆయిల్ క్రైసిస్ను బట్టి. ఆయిల్ క్రైసిస్ ప్రపంచానికి అంతటినీ అందిస్తున్నది అరబ్ దేశాలే. అంచేత ఈ అరబ్ దేశాలే మళ్ళీ ఆయిల్ క్రైసిస్ నుండి మనల్ని బయటికి తీసుకొని రావాలి. కాబట్టి దశరాజ్య కూటమి ఈ యొక్క రోమ్ పరిపాలించిన స్థలంలో నుండి, అరబ్ రాజ్యాల్లో నుండి రావాలి అని మనం చెప్పుకుంటున్నామండి. అది రెండవ కారణం. మూడవది, అది చిన్న సామ్రాజ్యం, చిన్న కొమ్ము అయి ఉండాలి. ఈ అరబ్ దేశాల్లోనే మళ్ళీ అది చిన్న కొమ్ము అయి ఉండాలి. సో నిమ్రోదు పరిపాలించిన స్థలమై ఉండాలి. అలాగే ఆయిల్ క్రైసిస్ను రెక్టిఫై చేయడానికి ఆయిల్ ఉన్న దేశాల్లో నుండి అయి ఉండాలి. చిన్న దేశం అయి ఉండాలి. ఈ మూడింటిని మనం లెక్కలోకి తీసుకుంటే తప్పనిసరిగా అతను సిరియా నుండి వచ్చేవాడై ఉంటాడు. ఇక కాదు అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను చెబుతున్న వివరణ కూడా కాదనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఎస్కటాలజీ మీద రకరకాల డాక్ట్రిన్స్ ఉన్నాయి. అయితే నేను వాటిని చదివాను. ఆ డాక్ట్రిన్స్ అన్ని చదివి ఇప్పుడు నేను ఒక కంక్లూజన్కి వచ్చాను. నేను చెబుతున్న దాన్ని కాదన్నవాడు ప్రపంచంలో ఎవరున్నా ఎక్కడున్నా ఈ జూమ్ ఏసిటిఎస్ మన ఏసిటిఎఫ్ యాప్లో గుండా డిబేట్ చేయడానికి వస్తే నేను ఆ అంశాన్ని వివరించి డిబేట్ చేయడానికి నేను సిద్ధము, ఎల్లవేళలా సిద్ధం. పబ్లిక్గా డైరెక్ట్గా రాగలిగిన మంచిదే, జూమ్ యాప్లో గుండా
డిబేట్ వారు చేయగలిగిన సంతోషమే, నేను అంగీకరిస్తాను. డిబేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను పంపిస్తాను. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనము వాదోపవాదం చేద్దాం. లేఖనాల ఆధారం, అలాగే హిస్టారికల్ ఎవిడెన్సెస్, ఈ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, ఇవన్నీ లెక్కలోకి తీసుకొని, పరిగణలోకి తీసుకొని మనం డిస్కస్ చేద్దాం. అందుచేత నేను అందించేది వినండి. దీన్ని కాదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను తప్పకుండా వారితో డిబేట్ చేయడానికి సిద్ధమని, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ తెలుగు, ఈ 2 భాషల్లో డిబేట్ చేయడానికి సిద్ధమని నేను మనవి చేస్తున్నా. బ్రదర్, ఈ అరబ్ నేషన్స్ లో షియా సున్నీ నేషన్స్ ఉన్నాయి కదా బ్రదర్, అవి కలుసుకుంటాయా లేకపోతే ఎట్లాగా? అంటే ఇప్పుడైతే అవి షియా సున్నీస్ వేరుగా ఉన్నాయి కదా. అవునండి, షియా సున్నీ మాత్రమే కాదండి, ఇంకా మొత్తం 70 శాఖలు ఉన్నాయని ఖురాన్ చెబుతుంది. ఇస్లాంలో 70 శాఖలు ఉన్నాయి అని చెబుతుంది ఇస్లామే. అయితే ఈ 70లో మేజర్గా ఉన్నవి మాత్రం మనకు రోమన్ క్యాథలిక్, ప్రొటెస్టెంట్ అన్నట్టు షియా సున్నీ ఉంటాయి. అయితే ప్రొటెస్టెంట్లో మళ్ళీ ఎన్నో విభాగాలు ఉన్నట్టు ఇంకా చాలా తెగలు ఉన్నాయి ఇస్లాంలో. కానీ ఇస్లాం అనే పదం దగ్గరికి వచ్చేసరికి షియా లేదు, సున్నీ లేదు, 70 లేవు, అందరం ఒకటే అంటారన్నమాట. అంచేత రేపు ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంది. ఈ లోకం మీద తుఫాను రేగుతుంది ఆ యుద్ధం ద్వారా. అందుకే యెహెజ్కేలు 38 యుద్ధము చాలా ప్రాముఖ్యమైనది. 37 ఏమో ఇశ్రాయేలు జనాంగము తిరిగి ఎండిన ఎముకలు బ్రతకడం, 38 ఏమో ఈ రష్యా దేశము అరబ్ దేశాలతో యుద్ధం చేయడం. ఆ యుద్ధంలో జరిగే పరిణామాలు తలక్రిందులు అవుతాయి, లోకపు పరిస్థితులన్నీ తలక్రిందులు అవుతాయి అన్నమాట. ఆ తలక్రిందులైనప్పుడు ఇస్లాం ప్రపంచం అంతా ఒకటే అవుతుంది. వాళ్ళు ఏమని నమ్ముతున్నారు? 12వ ఇమాం వస్తాడు, వచ్చినప్పుడు ప్రపంచమంతా ఆయనకు పాదాక్రాంతమై ఇస్లాం అవుతుంది. ఆయన దజ్జాల్ సైతానుడును, క్రీస్తు విరోధిని నశింపజేస్తాడు అని నమ్ముతుంది ఇస్లాం. కాబట్టి ఇక ఇస్లాం అప్పుడు ఏమవుతుందంటే, మనలో శాఖలుంటే ఉన్నాయి, కానీ మనమందరం కూడా ప్రపంచమును ఇస్లాం సామ్రాజ్యంగా మార్చడానికి మనం ఒకటవుదామని ఇప్పటికే షియా సున్నీలు అక్కడక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకొని వారు ఒకటిగా మారే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 12వ ఇమాం రాబోతున్నాడు, ఆయన వచ్చే సమయానికి ఇస్లాం ఒకటిగా ఉండాలి అన్న భావన. కాబట్టి రష్యా యుద్ధం తర్వాత కూడా షియా సున్నీల డిఫరెన్సెస్ ఉన్నా, చూడండి ఇప్పుడు మనకు అక్కడక్కడ క్రైస్తవులను చంపుతూ ఉంటే క్యాథోలిక్లు, ప్రొటెస్టెంట్లు ఒకటవుతున్నారు. నిజానికి ఇంటర్నల్గా వీరికి వేరు వేరు అభిప్రాయాలు, వేరు వేరు సిద్ధాంతాలు, నమ్మకాలు ఉన్నాయి. కానీ క్రిస్టియానిటీ అనే పదం వచ్చేసరికి వీరిద్దరు ఒకటిగా కలిసి సభలు నిర్వహిస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. అలాగే ఇస్లాం ప్రపంచమును స్థాపించడానికి ఇటు షియాలు, సున్నీలు, మిగతా తెగలు ఇవన్నీ ఒకటవుతాయి. అప్పుడు క్రీస్తు విరోధి అందులో నుండే వస్తాడు కనుక ఇవి 2 కలిసి వాడికి అప్పగించుకుంటాయి. అంతేకాదు మెయిన్ లైన్ చర్చెస్, అనేకమైన సంస్థలు కూడా ఈ క్రీస్తు విరోధితో ఏకీభవిస్తాయి. ఇప్పటికే పోపు దుబాయ్లో వారితో కలిసి ఈ యొక్క కరోనా గురించిన ప్రార్థనలు జరిపాడు. వాళ్ళు అడగలేదు, పోపే వెళ్ళి వారితో కలిసి ఉండి ప్రార్థనలు జరిగిస్తున్నాడు. అంటే సర్వమత సమ్మేళనం అనే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, పోపు దాన్ని అమలుపరచడానికి తన వంతు కృషి జరిగిస్తూ ఉన్నాడనమాట. అలాగున ప్రపంచంలో మెయిన్ లైన్ చర్చెస్ కూడా ఈ యొక్క రాబోతున్న క్రీస్తు విరోధి ప్రభుత్వంతో చేతులు కలుపుతాయి. వాడు చెప్పే సిద్ధాంతాలకు ఒప్పుకుంటారనమాట. ఈవెన్ ఇప్పుడు కూడా మనం గమనిస్తే కొన్ని యూనివర్సిటీస్, క్రిస్టియన్ యూనివర్సిటీస్, ముఖ్యంగా అక్కడ కలకత్తాలో ఉన్న యూనివర్సిటీ, ఇది సర్వమత సమ్మేళనానికి అంగీకరిస్తూ ఉంది. ఇతర మతాలను మనం కించపరచకూడదు, ఇతర మతాల్లో కూడా మంచి ఉంది అంటూ ఆ సర్వమత సమ్మేళనం అనే కాన్సెప్ట్ను వాళ్ళు కూడా ఏకీభవిస్తున్నారు. కాబట్టి మెయిన్ లైన్ చర్చెస్ కూడా చాలా మట్టుకు ఇలాంటి తప్పుడు దారుల్లో వెళ్ళి ఈ యొక్క సిద్ధాంతాలు మార్చుకొని క్రీస్తు విరోధి సామ్రాజ్యంలో పాలు పంపులు పంచుకునే ప్రమాదం ఉంది కనుక ఆనాడు విశ్వాసి ఒంటరి వాడవుతాడు. ఇక ఎవరిని నమ్ముకున్నా వాళ్ళు మోసం చేసే పరిస్థితి వస్తుంది. ఇక నమ్ముకోవాల్సిందల్లా ఒకటే, లేఖనాన్ని మాత్రమే సరిగా తెలుసుకొని దాన్ని నమ్ముకొని బ్రతకాల్సి వస్తుంది మనం. అలాగున ప్రపంచంలో మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియన్స్ దే విల్ బో డౌన్ బిఫోర్ ద యాంటీ క్రైస్ట్, దే విల్ యాక్సెప్ట్ హిస్ రూలింగ్ అన్న సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. లేఖనమును నమ్మి బ్రతికిన వాడే ఆనాడు విశ్వాసములో జీవించగలుగుతాడు.
లేఖనాన్ని కాకుండా చర్చ్ డాక్ట్రిన్స్ను, చర్చ్ ఆచారాలను, అలాగే లోకానుసారమైన పద్ధతుల్లో నడిచేవాడు సులభంగా భ్రష్టుడైపోయి ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏషావు వలె అనేకులు తమ రక్షణను, జ్యేష్ఠత్వాన్ని వాళ్ళు అమ్ముకునే రోజులు దగ్గర పడ్డాయి. అలాగున ఈ యొక్క సున్నీలు, షియాలు, అనేక మంది క్రైస్తవులు కూడా భ్రష్టులైపోయి క్రీస్తు విరోధికి దాసోహం పలుకుతారన్నమాట. థ్యాంక్ యూ బ్రదర్. మాస్టర్ గారు, ఈ ఘోరమైనది, భయంకరమైనది ఏదైతే 4వది ఉందో, ఏదైతే జంతువు కాదని అనుకున్నామో, అది కొంతమంది డ్రాగన్ అన్నారు. అంటే డ్రాగన్ అంటే చైనా, రేపటి రోజుల్లో చైనా ఎటువైపు వెళ్తుంది? ఆ ముస్లిం వైపు వెళ్తుందా? ఎలాగా? వాట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ చైనా? తప్పకుండా క్రీస్తు విరోధి సామ్రాజ్యంతోనే ఏకీభవిస్తుంది. ఓకే, తప్పకుండా. అది చైనా మాత్రమే కాదండి, దేశాలన్నీ దాసోహం పలకాల్సిందే. ఎందుకనగా రష్యా ఇస్రాయేల్ యుద్ధంలో జరిగే నష్టము అంతా ఇంత కాదు, ప్రపంచంలోనే అతి భయంకరమైన కరువుకు దారితీస్తుంది ఆ యుద్ధం. అప్పుడు మన దేశపు ప్రధాని మోడీ ఉన్నా, మరెవరున్నా, ఇతర దేశాల వాళ్ళైనా, ఆయిల్ అనేది ప్రపంచ దేశం నడవడానికి ముఖ్యమైనది కాబట్టి ఆయిల్ లేనప్పుడు దేశ రాజులందరూ చేతులు ఎత్తేస్తారు, మేము ప్రభుత్వం చేయలేమని. ఆ సందర్భంలో ఈ దశరాజ్య కూటమి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు సరెండర్ అయిపోతారనమాట. చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, చిన్న దేశాలు మొదలుకొని పెద్ద దేశాల వరకు. ఎందుకంటే ప్రతిదానికి ఆయిల్ అవసరం. దేశము నడవాలి, ఒక్క దినము సర్వైవ్ కావాలంటే ఆయిల్ అవసరం. కాబట్టి ప్రతి దేశము కూడా ఈ దశరాజ్య కూటమి మీద ఆధారపడుతుంది. అందుకని ఈ 10 మంది రాజులకు ప్రపంచం అంతా అంగీకరిస్తారు. అందుకే క్రీస్తు విరోధి గురించి ఏమని వ్రాయబడిందంటే, అతడు అనేకులతో నిబంధన చేస్తాడు అని దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. అనేకులతో నిబంధన. ఏమిటా నిబంధన అంటే, మీరు నాకు అధికారం ఇస్తే నేను మీకు ఆయిల్ క్రైసిస్ తొలగిస్తాను, ఇంకా ఇతర కరువులన్నీ తొలగిస్తాను అన్నప్పుడు అన్ని రాజ్యాలు ఆయిల్ మీద ఆధారపడ్డాయి కనుక అన్ని రాజ్యాలు వాడితో అగ్రిమెంట్ చేసుకుంటారనమాట. అది ప్రపంచమంతా వాడి ఒక్కడికి దాసం కావడానికి ముఖ్యమైన కారణం. పాస్టర్ గారు, అంటే ఐ మీన్ మీరు చెప్పిన 3 పాయింట్స్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద బిబ్లికల్ ప్రాఫెసీ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఆధారాలు ఉన్నాయా పాస్టర్ గారు? మూడు రీజన్స్ చెప్పారు కదా. ఒకటి నిమ్రోద్ పరిపాలన, తర్వాత రోమ్ పరిపాలించి ఉండాలి, తర్వాత ఇంకొక రీజన్ చెప్పారు. ఇవన్నీ బిబ్లికల్ ప్రాఫెసీస్ అండ్ వర్సెస్ ఉన్నాయా మనకు? నిమ్రోద్ గురించి మీకు కావాలంటే ముందుగా చూడండి, తర్వాత నేను ఎలాగైనా వివరిస్తాను ఒకరోజు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 9 నుండి 11 వచనాల్లో మనకు మర్మగర్భితంగా కనబడతాడు నిమ్రోదు. అది మీకు అర్థమైతే సంతోషం, అర్థం కాకపోయినా పర్లేదు, నేను దాన్ని వివరిస్తాను తప్పనిసరిగా. ఆ అధ్యాయాన్ని వివరిస్తాను. అది నిమ్రోద్ సంగతి. ఇక రోమ్ పరిపాలించిన స్థలంలో నుండి రావాలి అని నేను చెప్పాను కదండి. దాని కొరకు మీకు ఎవిడెన్స్ ఏమిటంటే అండి, ఇక్కడ ఈ పిక్చర్ చూడండి దయచేసి. ఇక్కడ చిరుతపులి అనున్నది అలెగ్జాండర్ ద గ్రేట్. ఆ తర్వాత చిరుతపులికి ఉన్న 4 తలలు 4 సామ్రాజ్యాలు. అంటే గ్రీకు తర్వాత వచ్చిన 4 సామ్రాజ్యాల్లో ఒకటి ఇనుము లాంటి సామ్రాజ్యము రోమ్. 4 కొమ్ముల్లో ఒక కొమ్ము రోమ్. ఇది ఇనుప దంతములు కలిగినది, ఇనుము లాంటి ప్రభుత్వం చేపట్టింది. ఇక మిశ్రిత ప్రభుత్వాన్ని మనం గమనిస్తే ఇనుము ఉంది, మట్టి ఉంది. అంటే ఇనుము అనే రోమ్ ఎక్కడెక్కడ పరిపాలించిందో ఆ స్థానములో నుండి ఈ యొక్క క్రీస్తు విరోధి రావాలి అని మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వచ్చేవాడు డిక్టేటర్, కానీ మట్టి అనగా ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యములో నుండి డిక్టేటర్ రాడు. రోము ఇనుము వంటి కఠినమైన ప్రభుత్వం కనుక రోమ్ ఎక్కడెక్కడ పరిపాలన చేసిందో ఆ స్థలములో నుండే ఈ యొక్క యాంటై క్రైస్ట్ రావాలి. మొదటిదేమో నిమ్రోదు పరిపాలించిన స్థలము, రెండవదేమో రోమ్ పరిపాలించిన స్థలం. ఎందుకంటే ఇనుము మట్టి ఉన్నాయి పాదాల్లో. అలాగున ఇక మనకు ప్రకటన 17 ప్రకారముగా నిమ్రోదు మళ్ళీ వస్తాడు. నిమ్రోదు యొక్క ఆత్మ మళ్ళీ వచ్చి ఒక దేహాన్ని ఆక్రమిస్తుంది. ఘట సర్పము
లోపలికి సాతానుడు వచ్చి సర్పము లోపలికి దూరాడు ఏదైనా తోటలో. అవును పాస్టర్. అంటే ఒక దేహమును ఆశ్రయించింది ఒక ఆత్మ. అవును పాస్టర్. అలాగే నిమ్రోదు యొక్క శరీరము ఎప్పుడో కుళ్ళిపోయింది, మట్టికి మట్టి అయిపోయింది. కానీ అతని ఆత్మ అగాధములో అది సంఖ్యల చేత బంధించబడి ఆ పగ తీర్చుకోవడానికి వాడు రగిలిపోతున్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది 17వ అధ్యాయం. సో అతను రగిలిపోతున్న తాను ఈ త్వరలో విడిచిపెట్టబడతాడు అని కూడా అక్కడే ఉందన్నమాట 9వ వచనంలో. ఓకే. సో విడిచిపెట్టబడినప్పుడు వాడు ఏం చేస్తాడంటే 7వ రాజు ఒకడు ఈ దశరాజ్య కూటమిలో నుండి ఉంటాడు. ఆ 7వ రాజు చనిపోతాడు. అతని దేహములోనికి నిమ్రోదు ఆత్మ వచ్చి ప్రవేశిస్తుంది. అతను బ్రతుకుతాడు. అతను బ్రతకగానే ప్రపంచమంతా అనుకుంటారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం చెప్తున్నాను. ప్రపంచం అంతా అనుకుంటారు ఈయన చనిపోయి బ్రతికాడు, ఇంత గొప్ప రాజు ఎవరుంటారు కనుక ఈయనకే జై అంటూ ప్రపంచమంతా జై కొడుతుంటారు. కానీ లోపల ఉన్నది చనిపోయిన ఆ 7వ రాజు యొక్క ఆత్మ కాదు, 8వ రాజు అయిన నిమ్రోద్ యొక్క ఆత్మ వస్తుందన్నమాట. అలాగున వాడు ఆ యొక్క 7 సంవత్సరములు ప్రపంచ దేశాలతో నిబంధన చేసుకుంటాడు అన్నమాట. ఈ 3 ఆధారాలను బట్టి నేను నమ్ముతున్నాను తప్పనిసరిగా సిరియా ప్రాంతము నుండే, సిరియా భౌగోళిక ప్రాంతము నుండి, అనగా నిమ్రోదు ఒకప్పుడు పరిపాలించినప్పుడు అష్షూరు అనే సామ్రాజ్యం ఏ ఏ స్థలాల్లో ఉండిందో సరిగ్గా ఆ స్థలంలో ఇప్పుడు సిరియా ఉంది కాబట్టి సిరియా నుండి మళ్ళీ వస్తాడు అన్నది ఈ 3 ఆధారాలను బట్టి నా యొక్క నమ్మకం. ఒకవేళ కాదు అంటే ఎవరు రావడానికి అవకాశం ఉంది, వారు రావడానికి ఉండే కారణాలు ఏమిటి అనేది వాళ్ళు వివరించాల్సి వస్తుంది. పోప్ అనుకోండి, కొందరు పోప్ అంటారు. పోపు రావడానికి కారణాలు ఏమిటి, ఎందుకు పోపు వస్తాడు అనుకుంటున్నారు? మళ్ళీ నిమ్రోదు ఆత్మ అతనిలో ప్రవేశించాలి మళ్ళీ. అవును పాస్టర్ గారు. తర్వాత రీసెంట్ గా నేను ఒక ముస్లిం తో అంటే మా ఆఫీస్ కొలీగ్ తో మాట్లాడుతున్నప్పుడు ఇతను కూడా సేమ్ మీరు చెప్పినదే చెప్పాడు. మాకు ఇస్లాంలో ఇట్లా ఉంది, ఇట్లా ఒక మళ్ళీ క్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆయన వస్తాడు, ఆ మొత్తం ఇస్లాం చేయడానికి ప్రయత్నిస్తారు, అప్పుడు వరల్డ్ అంతా ఇస్లాం సహోదరులు అవుతారు అని మీరు చెప్పిన స్టోరీయే అతను చెప్పాడు పాస్టర్ గారు. సో సంహౌ ఇట్ ఈస్ కన్విన్సింగ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇస్లాం నమ్ముతున్న క్రీస్తు వాస్తవానికి అబద్ధ క్రీస్తు విరోధిని ఇస్లాము క్రీస్తుగా స్వీకరిస్తుంది, అలాగే ఇమాం మెహదీగా స్వీకరిస్తుంది, అలాగే హిందూ సామ్రాజ్యము కల్కి అవతారంగా స్వీకరిస్తుంది. బౌద్ధ మతము చిట్ట చివరి బుద్ధుడు వస్తాడని చెప్పింది కాబట్టి చిట్ట చివరి బుద్ధుడు ఆయనే అని, ఇలాగున ప్రతి మతము కూడా వారు ప్రవచించుకున్న చివరి వ్యక్తిగా నమ్ముతారు. క్రైస్తవ సమాజంలో మెయిన్ లైన్ చర్చెస్ కూడా ఈయనే నిజమైన క్రీస్తు అని అతను చూపించే ఆధారాలను బట్టి, అతనికి తోడుగా అబద్ధ ప్రవక్త ఒకడు ఉంటాడు ఇస్రాయేలు వంశంలో నుండి, అతను చూపించే సూచక్రియల అద్భుతాలను బట్టి మెయిన్ లైన్ చర్చెస్లో చాలామంది కూడా అతని క్రీస్తు అని నమ్మే ప్రమాదం, భ్రష్టత్వం జరుగుతుంది. అందుకని పౌలు అన్నాడు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 4వ వచనంలో, 2వ అధ్యాయం 4వ వచనంలో, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. సో భ్రష్టత్వం సంభవించాలి. ఎక్కడ సంభవిస్తుంది? అన్య మతాల్లో సంభవించదు. అన్య మతాలు ఆల్రెడీ సాతాను మతాలే. ఇక భ్రష్టత్వం సంభవించేది ఎలా? మంచి విశ్వాసుల లోపలే విశ్వాస భ్రష్టత్వం రావాలి. విశ్వాస భ్రష్టత్వం రావాలి అంటే వీళ్ళు కొన్ని లేఖనాలను ఎరగకుండా ఉంటే భ్రష్టత్వం వస్తుంది. లేఖనాల్లో తెలియని విషయాల్ని వాళ్ళు చూపిస్తారు కనుక వాటిని నమ్మి వీళ్ళు అటు వెళ్ళిపోతారు. తను ఏం చెప్పాడంటే పాస్టర్ గారు, ఒక 2 పిల్లర్స్ ఉన్నాయంట, అది మేబీ సిరియా ఏమో, ఒక 2 పిల్లర్స్ ఉన్నాయి, ఆ పిల్లర్స్ మధ్యలో అతను యాంటీ క్రైస్ట్ ఎవరైతే వీళ్ళు క్రైస్ట్ గా నమ్ముతారు ముస్లిమ్స్, అక్కడి నుంచి వస్తాడు అని చెప్పాడు పాస్టర్ గారు. ఒక అది అరబ్ నేషన్ నుంచి 2 పిల్లర్స్ ఉన్నాయంట, ఆ పిల్లర్స్ ఇప్పటికీ ఉన్నాయంట, అక్కడి నుంచి వస్తాడు అని ఆ ముస్లిం సహోదరుడు చెప్పాడు పాస్టర్ గారు. సో మేబీ దట్ కుడ్ బి సిరియా. మేము మనం స్టడీ చేయాలి పాస్టర్. మనకైతే ఆధారం బైబిలేనండి. ఇక ఇస్లాం ఒకవేళ సపోర్ట్ చేస్తే ఓకే, కానీ మనం వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. అంటే ఇస్లాం అంటే ఆ ముస్లిం సోదరు చెప్పింది యాంటీ క్రైస్ట్ గురించి చెప్పాడు, అంటే యాంటీ క్రైస్ట్ గురించి చెప్పాడు.
యాంటీ క్రైస్ట్ ఇక్కడ నుంచి వస్తాడు అని అన్నట్టు. అంటే వాళ్ళ దృష్టిలో క్రైస్ట్ అతను, వాళ్ళ దృష్టిలో క్రైస్ట్, కానీ మనం అర్థం చేసుకుంటే యాంటీ క్రైస్ట్ ఆ ఏరియా నుంచి 2 పిల్లర్స్ ఉన్నాయంట ఈ అరబ్ వరల్డ్ లో, అక్కడి నుంచి వస్తాడు అన్నట్టు చెప్పాడు. ఓకే అండి. ఓకే థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్ నారాయణ జోసెఫ్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. పాస్టర్ గారు, ఇది నిమ్రోద్ పరిపాలించింది సిరియా, ప్రస్తుతం ఉన్నటువంటి సిరియా దేశం నుంచా, లేకపోతే అప్పుడు మనం బాబేలని చూస్తాం కదా, అంటే ప్రస్తుతానికి ఇరాక్ దేశమా? అది ఒకసారి క్లారిటీ. నైస్ మంచి ప్రశ్న అండి. ఐ వెల్కమ్ దిస్ క్వశ్చన్. నిమ్రోద్ మొదట తన పరిపాలనను బాబేల్ నుండి ప్రారంభిస్తాడు. కానీ నిమ్రోద్ యొక్క హిస్టరీ మనం చదివితే ఈ బబులోన్ నుండి ఆయన నినివేకు వెళ్తాడు. పైన ఉంటుంది నినివే అనేది అష్షూరు సామ్రాజ్యంలో ఒక భాగం అది. సో అక్కడ నినివేను ఆయన రాజధానిగా చేసుకొని, హెడ్ క్వార్టర్గా చేసుకొని పరిపాలన చేస్తాడనమాట. సో అష్షూరు సామ్రాజ్యము మొదటిది. బబులోను సామ్రాజ్యం అనేది మనకు నెబుకద్నెజర్ నుండి కనబడుతుంది. బబులోను అనే సామ్రాజ్యం అంతకుముందు అది అష్షూరు సామ్రాజ్యంలో ఒక భాగమే. ఇది నిమ్రోదు పరిపాలించినప్పుడు బాబేలు లేక బబులోను అనున్నది అష్షూరు సామ్రాజ్యము నినివే రాజధానిగా ఉండి, అష్షూరు సామ్రాజ్యంలో బబులోను అన్నది ఒక భాగమే, కానీ ఇది సామ్రాజ్యం కాదు. కానీ మనము ఈ బంగారు శిరస్సు అంటున్నాం కదండి, నేను అన్నాను కదా, నెబోపొలాసార్, నెబుకద్నెజర్ తండ్రి నెబోపొలాసార్ మాదీయుల సహాయంతో ఆయన అష్షూరు సామ్రాజ్యం మీద యుద్ధం చేసి బబులోను సామ్రాజ్యాన్ని వేరు చేసుకుంటాడనమాట. అప్పటి నుండి బబులోను సామ్రాజ్యం అనేది ఉనికిలో ఉంది. అంతకుముందు బబులోను సామ్రాజ్యం లేదు. బబులోను అనే పట్టణమును కట్టించిన వాడు నిమ్రోదే. సో అలాగనమాట. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్రదర్, ఈ 10 రాజ్యాలు ఏర్పడక ముందే ర్యాప్చర్ అయిపోతుందా బ్రదర్? లేదండి, లేదు. అంటే మనం ఉంటామండి 10 రాజ్యాలు వస్తున్న చరిత్రను రైట్ మీకు సీక్వెన్స్ గా చెప్తాను. ప్రాఫెసీస్ 1 by 1 ఏవేవి నెరవేర్తాయి. కొంచెం డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుందని ఎవరిదో ఫోన్ వెహికల్ మీద వెళ్తూ ఆన్ చేసినట్టున్నారు, కొంచెం మ్యూట్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ. సీక్వెన్స్ మీకు ఐడియా ఇస్తానండి, తర్వాత నేను ఎలాగైనా ప్రాఫెసీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సీక్వెన్స్ ఏమిటంటే, ఫస్ట్ మనము భ్రష్టత్వాన్ని చూస్తామండి. విశ్వాసములో భ్రష్టత్వం అది ఇప్పటికే చాలా సంఘములో చాలా చోట్ల అది రాజ్యం వెళ్తుంది. ప్రపంచంలో మేజర్ కల్ట్స్ ఇప్పటికీ 2000 కంటే ఎక్కువ ఉన్నాయని మన క్రిస్టియన్ థియాలజీన్స్ చెప్తున్నారు. ఇప్పటికే 2000 కంటే ఎక్కువ మేజర్ కల్ట్స్, మళ్ళీ చిన్న చిన్నవి కాదు, మేజర్ కల్ట్స్ 2000 దాటిపోయాయి. ప్రాముఖ్యంగా అమెరికా నుండి ఆ యొక్క 2-3 మేజర్ కల్ట్స్ వచ్చేసాయి. అవేమిటంటే సెవెంత్ డే అడ్వెంటిజం అంటున్నారు. అది కూడా అమెరికాలో టెక్సస్ పట్టణంలో ఒక స్త్రీ ద్వారా ప్రారంభించబడింది. ఆ తర్వాత అందులో నుండి ఈ యొక్క జెహోవా విట్నెస్ సంస్థను స్థాపించిన చార్లెస్ టి రస్సెల్ ఆయన వచ్చాడు బయటికి. ఆ తర్వాత అందులో నుండి విలియం బ్రెన్హామ్ జీసస్ ఓన్లీ అనే సంస్థ, ఇలాంటివి మేజర్ కల్ట్స్ అన్ని కూడా ఈ రోజుల్లో ఎక్కువగా క్రైస్తవ సంఘంలో పనిచేస్తూ ఉన్నాయి. ఇవి ఏం చేస్తున్నాయంటే, వారు ఇంతవరకు నమ్మిన విశ్వాసంలో నుండి విశ్వాసులను తప్పుడుదారిలో నడిపిస్తున్నాయి. ఇవన్నీ ఇటు అమెరికా పడమటి వైపు నుండి వస్తూ ఉంటే, తూర్పు వైపు నుండి మనకు కొరియా ప్రాంతం నుండి మదర్ గాడ్, తల్లి దేవత ఉన్నది, యెహోవా దేవునికి భార్య ఉంది అని ఒక సంస్థ బయలుదేరింది. ఈ సంస్థ చాలా వేగంగా విస్తరిస్తూ ఉంది. మనము 10-20 సంవత్సరాల్లో కష్టపడితే సంపాదించలేని ఆత్మలను వారు 1 సంవత్సరంలో ఈ కల్ట్ ఏం చేస్తుందంటే క్రిస్టియన్స్ను అందులోనికి లాగేసుకుంటుంది. ఇలాగున్న ఒక్కొక్క దాంట్లోనికి విశ్వాసులు చెదిరిపోతున్నారు. పరమగీతంలో చెప్పినట్టుగా మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, గుంట నక్కలు మన ద్రాక్ష తోటలను పాడు చేయడానికి నక్కి వస్తున్నాయి అని 2వ అధ్యాయము చివరి వచనంలో చెప్పింది. సో ద్రాక్ష తోట పూత పట్టడం అంటే ఫలములను ఇవ్వడానికి, ఇంతకాలం మనం కాసిన భక్తికి తగిన ఫలమునివ్వడానికి ఎదుగుతున్న దశలో
ఇప్పుడు గుంట నక్కల వంటి తప్పుడు బోధలు, హెరిసీస్ అండ్ కల్ట్స్ వచ్చేసి ఈ యొక్క ద్రాక్ష తోటను పాడు చేస్తూ ఉన్నాయి. పాడు కావడం అంటే భ్రష్టత్వము అని అర్థం అన్నమాట. సో మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది. సంఘాల నాయకులు, సంఘ సేవకులు ఇప్పుడు మనం దృష్టి పెట్టవలసింది, మన సంఘాల్లో ఉన్న ఆత్మల మీద దృష్టి పెట్టాల్సింది ఈ తప్పుడు బోధల్లోనికి వెళ్లకుండా మనము జాగ్రత్తగా కాపాడాలి. ఇది జరగనప్పుడు మనము తోటమాలి పని చేయట్లేదన్నమాట. మనము తోటమాలి పని నమ్మకంగా కాపులకిచ్చెను అని ఉంది పరమగీతం 8వ అధ్యాయం 10వ వచనంలో. ఈ కాపువాడి పని మనం నమ్మకంగా చేయకపోతే, గుంట నక్కలు ద్రాక్ష తోటను పాడు చేస్తే, యజమానుడు సొలొమోను వచ్చినప్పుడు ఈ యొక్క లెక్క చూసుకుంటే మనము అతనికి 1000 రూపాయలు చెల్లించాలట ఈ తోట మీద. అది చెల్లించలేనప్పుడు మనము గొప్ప నష్టాన్ని మనం చూస్తాం. అలాగే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11 నుండి 14 వచనాల్లో ఏమనుందంటే, మన పనిని దేవుడు పరీక్షిస్తాడు. కొందరి పని బంగారము, కొందరిది వెండి, వెలగల రాళ్ళు, కర్ర, కొయ్యకాలు, గడ్డి, ఇలాగున 6 విభాగాలుగా మన పని ఉంటుంది. ఈ పనిలో నీ పని కర్రలాగానో, కొయ్యకాల్లాగానో, గడ్డిలాగానో ఉంటే భగ్గున దేవుని అగ్ని అనే న్యాయ త్రాసు కాల్స్తుంది. ఇవి కాలిపోతాయి. బంగారం లాగానో, వెండిలాగానో, వెలగల రాళ్ళు ఏమవుతాయి? వేడి ఎంత తగులితే అంతగా తేజరిల్లుతూ ఉంటాయి. అలాగున సంఘ నాయకులరా, దైవజనులారా, నా తోటి జత పనివారులారా, ఈనాడు ద్రాక్ష తోట అనే దాన్ని పాడు చేయడానికి వస్తున్న భయంకరమైన తోడేళ్ళు, గుంట నక్కలున్నాయి. కనుక సంఘం చుట్టూ కంచె జాగ్రత్తగా వేయండి, కంచె గట్టిగా వేయండి. అప్పుడు ఈ యొక్క ద్రాక్ష తోటను పాడు చేయకుండా కాపాడిన వాళ్ళం అవుతాం. అది మొదటిగా జరుగుతుంది, యేసు రాకడకు ముందు మొదటిగా జరుగుతుంది. రెండవది ఏమిటంటే, ఈ యొక్క అరబ్ దేశాలతో కలిసి రష్యా దేశము ఇస్రాయేల్ మీద దండెత్తుతుంది. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 12వ వచనంలో, మేఘము భూమిని కమ్మినట్లు నా జనులకు ఇశ్రాయేలీల మీద మీరు పడెదరు. 16వ వచనం, అంత్య దినములలో ఇది జరుగును అని ఉంది. సో మనం ఇంతవరకైతే లాస్ట్ డేస్లో ఈ రష్యా దేశము ఇస్రాయేల్ మీద యుద్ధం చేసింది మనం చూడలేదు. అతి త్వరలో చూడబోతున్నాం. దానికి సంబంధించిన చారిత్రక పనులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికే. ప్రియులరా, అలాగున మొన్నటికి మొన్న సిరియాకు ఇరాక్ మధ్యలో ఒక నది మీద ఒక బ్రిడ్జ్ నిర్మించింది రష్యా. దేని కొరకు అంటే ల్యాండ్ ఫోర్స్, మిలిటరీ ఫోర్స్ ద్వారా వెళ్ళడానికి. అలాగే ప్రపంచంలో అత్యధిక బలమైనవి, తెలివిగలిగినవి, వేగముగా పరిగెత్తగలిగిన గుర్రములు ఐగుప్తు దేశపు గుర్రములు. అందుకే సొలొమోను ఐగుప్తు దేశంలో నుండి గుర్రములను కొనుక్కున్నాడని 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయం చెబుతుంది. అలాగున ప్రపంచంలో ఇప్పుడు అత్యధిక గుర్రాలను పెంచుతున్న దేశం ఏది అంటే రష్యానే. ఎందుకొరకు పెంచుతుంది అంటే, ఇస్రాయేల్ దగ్గర ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. అంటే మిజైల్స్ కానివ్వండి, యుద్ధ ఆయుధాలు కానివ్వండి, ఇస్రాయేల్ భూభాగంలోనికి ప్రవేశించకముందే వాటిని ఆకాశంలోనే పిండిగా మార్చగలిగే వెపన్స్ కానీ ఇస్రాయేల్ దగ్గర ఉన్నాయి. సో ఎయిర్ ఫోర్స్ ద్వారా మనము ఇస్రాయేల్ను ఢీ కొట్టలేం. కాబట్టి ల్యాండ్ ఫోర్స్తో వెళ్దాం. ల్యాండ్ ఫోర్స్తో వెళ్ళాలి అంటే ఈ గుర్రముల ద్వారా వెళ్తే మనము చేరుకోగలం. కాబట్టి ఇరాక్, సిరియా మధ్యలో ఒక బ్రిడ్జిని నిర్మించింది రష్యా. అలాగున గుర్రముల ద్వారా ఇస్రాయేల్ దేశం చేరుకుందామని ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేని కొరకు ఇస్రాయేల్ మీద యుద్ధం? అది 38 యెహెజ్కేలును వివరిస్తున్నప్పుడు నేను మీకు స్పష్టంగా తెలియజేస్తాను. మెట్టుకు ఆ అధ్యాయం యొక్క బాటమ్ లైన్ కంక్లూజన్ ఏమిటంటే, దేవుడే ఇస్రాయేళ్ల పక్షంగా యుద్ధం చేసి రష్యాను, దాని మిత్ర దేశాలు 5గురిని నేలమట్టం చేస్తాడు. పైగా ఆకాశం నుండి అగ్ని వడగళ్ళు కురిపిస్తాడు. జరిగినదే మరలా జరుగును అని దేవుని వాక్యం చెబుతుంది. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్నిగంధకాల కుమరిస్తేనే మృత సముద్రం అనే లోయ ఏర్పడింది. ఇప్పుడు ఇశ్రాయేలు కూడా ఆ మృత సముద్రపు లోయలో ఉన్న అంతరిక్షంలోని గ్రహాలకు సంబంధించిన
ఆ లోహములను చేపట్టుకొని ఈనాడు కంప్యూటర్కు వాడుతున్న అనేక రకాలైన మెటల్స్కి ఉపయోగపడే లోహాలు అందులో ఉన్నాయి గనక వాటిని స్వాధీనం చేసుకోగలిగితే మనం ప్రపంచంలో అగ్రదేశంగా మారొచ్చు అన్న ఆ దురాశతో రష్యా ఇస్రాయేల్ మీద దండెత్తబోతుంది. అయితే దేవుడు వాటి పక్షంగా యుద్ధం చేసి సొదొమ గొమొర్రాల మీద ఏ అగ్ని గంధకాలనైతే కుమ్మరించాడో అరబు దేశాలు, దాని చుట్టుపక్కల ఉన్న దేశాలు, ద్వీపాలు, వీటన్నిటి మీద అగ్నిని కుమ్మరించబోతున్నాడని దేని వాక్యం చెబుతుంది. ఆ యుద్ధంలో ఇటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి ద్వీపాలన్నీ కూడా భగ్గున కాలిపోయి ఆర్థికంగా, సైనిక పరంగా నష్టపోయి మామూలు దేశాలుగా చరిత్రలో మిగులుతాయి. అందుకే రష్యా ఎదురొచ్చినప్పుడు ఇస్రాయేల్ను కాపాడలేవు అమెరికా కానీ, బ్రిటన్ కానీ, మరే దేశాలు కానీ. దేవుడే ఇస్రాయేల్ పక్షంగా ఏకాకి అయిన ఇస్రాయేల్ను దేవుడే ఆకాశం నుండి యుద్ధం చేసి 5 రకములైన యుద్ధాన్ని ప్రయోగించి ఆ యొక్క సైన్యం అంతటిని, లక్షలాది మంది సైన్యాన్ని మట్టు పెడతాడు. ఆ సైన్యం అంతటిని పాతి పెట్టడానికి, కాల్చివేయడానికి ఇస్రాయేళ్లకు 6 నెలల కాలం పడుతుందట దేవుని వాక్యం చెప్పింది. సో 6 నెలలు సైన్యాన్ని కాలుస్తున్నారంటే ఎన్ని లక్షల మంది చనిపోయి ఉంటారో ఆలోచించండి ప్రియులారా. ఆ విధముగా రష్యా దేశపు యుద్ధము రెండవది, భ్రష్టత్వము మొదటిది, రెండవది రష్యా దేశపు యుద్ధం. ఆ తర్వాత దశరాజ్య కూటమి మూడవది. ఈ 10 మంది రాజులు అరబు దేశాల్లో నుండి లేవడం, అలా లేచి వారందరూ చిన్న కొమ్ము ఆయన ఈ రాజుకు, క్రీస్తు విరోధికి అధికారం ఇవ్వడం. అప్పటి నుండి వాడు ఇస్రాయేలుతో అనేక దేశాలు ఒప్పందంలోనికి వస్తాయి. ఇస్రాయేల్ దేశంతో చిట్ట చివరిగా ఒప్పందం జరిగినప్పుడు ఇస్రాయేల్ దేశపు మంత్రులు ఆ క్రీస్తు విరోధి యొక్క అనుచరులు చర్చలు జరిగించి ఒక దినాన ఇస్రాయేలు ప్రధానమంత్రి అలాగే క్రీస్తు విరోధి వీరిద్దరూ ఒక ఫైల్ మీద సంతకం చేసిన క్షణము నుండి 7 ఏళ్ల మహాశ్రమల కాలం ప్రారంభమవుతుంది. అంటే సంవత్సరానికి 360 దినములే. ఆ లెక్కన 7 సంవత్సరముల మహాశ్రమల కాలం ప్రారంభమవుతుంది. అందులో మనము కూడా ఉండాల్సి వస్తుంది. ఆ మాటకొస్తే 666 ముద్ర బలవంతంగా వేసేది క్రైస్తవులకే. అన్యులందరూ వేసుకొని ఉంటారు సులభంగానే. రేషన్ కార్డుని ఎంత సింపుల్గా మనము ఆశతో తీసుకుంటున్నామో ఆనాడు వేసే 666 ముద్రను కూడా లోకమంతా అంగీకరిస్తుంది. ఇక తృణీకరించేవారు, వ్యతిరేకించేవారు, బలవంత పెట్టబడేవాళ్ళు, చంపబడేవాళ్ళు, హతసాక్షులయ్యేవారు ఎవరు అంటే క్రైస్తవులే. అది మొదటి 3.5 సంవత్సరాల్లో జరుగుతుంది అని దేవుని వాక్యం చెబుతుంది. ఇవన్నీ నేను ప్రకటన గ్రంథంలోనికి మనము జంప్ అయిన తర్వాత ఒకటొకటిగా తేటగా విడమర్చి చెబుతూ ఉంటాను. సో సిస్టర్స్ అడిగినట్టుగా మనం ఉంటామా అంటే 1260 దినములు, 3.5 సంవత్సరములు మనం ఉంటాం. రెండవ 3.5 సంవత్సరము దేవుడు ఉగ్రతా పాత్రలను కుమ్మరించే సంవత్సరం కాబట్టి మనం అప్పుడు ఉండము. మనము ఇప్పుడు దాచిపెట్టబడతాం మధ్య ఆకాశంలో. అది సంగతి. ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. మోస్ట్ వెల్కమ్. పాస్టర్ గారు అండి, లాస్ట్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ యాంటియోకస్ ఎపిఫెనస్ అని ఒక గ్రీక్ ఎంపరర్ ఉంటాడు కదండి, ఉండేవాడు అంటాను. అతను అదే సిరియా నుంచి వచ్చి దేవాలయంలో విగ్రహం పెట్టి పందిని బలిగా అర్పిస్తాడు అనేసి హిస్టరీలో ఉన్నదండి పాస్టర్ గారు. సో ఇది ఏంటంటే మనకి యాంటీ క్రైస్ట్ కి ఒక సూచనగా అప్పుడు చూపించారు అనేసి నేను ఒక మెసేజ్ లో విన్నాను. అది ఎంతవరకు మనం నిజమే. యాంటియోకస్ ఎపిఫెనస్ అనే వ్యక్తి, అతను రోమా సామ్రాజ్యంలోని ఒక చక్రవర్తి. అయితే ఆయన ఏం చేశాడు, యూదుల మీద యూదులను అనగదొక్కే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క దేవాలయమును హేరోదు కట్టించక మునుపు సంగతిది. హేరోదు దేవాలయమును శృంగారించక మునుపు ఈ సంఘటన జరిగిందనమాట. సో యాంటియోకస్ ఎపిఫెనస్ ఏం చేస్తాడంటే, ఈ యూదులను అనగదొక్కి, తన ఇనుము లాంటి ప్రభుత్వం కదా రోమ్ది, సో అనగదొక్కి వీళ్ళని వశం చేసుకోవడానికి వాళ్ళ దేవాలయం మీద దాడి చేస్తాడు. నిజంగానే అతను దేవాలయంలోనికి వెళ్ళి కూర్చోవడం, బలిపీఠం మీద నిషేధించబడిన జంతువు అయిన
ఈ యొక్క పందిని అర్పించడం ఇవి జరిగించాడు. అయితే మనకు 70 వారముల దానియేలు ప్రవచనం ప్రకారం మనకు చివరి వారం ఇంకా జరగలేదు. యాంటియోకస్ ఎపిఫనస్ కాలం వచ్చేసరికి చివరి వారం జరగలేదు. ఎందుకంటే యాంటియోకస్ ఎపిఫనస్ అనే అతను ఆయన క్రీస్తుకు ముందు, నిజమైన క్రీస్తుకు ముందు వచ్చాడు ఆయన. కానీ దానియేలు ప్రవచనం ఏం చెప్తుందంటే మెస్సియా చంపబడాలి, ఆ తర్వాత క్రీస్తు విరోధి రావాలి అంది. కాబట్టి యాంటియోకస్ ఎపిఫనస్ అనే ఆ వ్యక్తి ఈ యొక్క క్రీస్తు విరోధికి ఒక చిన్న సూచన, చిన్న తునక లాంటి వాడే, కానీ ఆయనే క్రీస్తు విరోధి కాడు. ఆ మాటకు వస్తే ఎంతోమంది ఇప్పుడు నియంతలు వచ్చారు. ఆ నియంతలను చూసి కూడా ప్రపంచ ప్రజలు ఏమనుకున్నారంటే వీళ్ళేనేమో క్రీస్తు విరోధి, ఇతనేనేమో క్రీస్తు విరోధి అంటూ ఎంతో మందిని ఊహించుకున్నారు. అలాగున ఎంతమంది వచ్చినా అసలైన క్రూర మృగం ఇంకా రానే లేదు. అది రావడానికి 70వ వారములో రావాలి. ఆ 70వ వారం సంగతి అర్థమైతే క్రూర మృగం అన్నవాడు క్రీస్తు విరోధి అన్నవాడు ఇంకా రాలేదని మనకు అర్థమవుతుంది. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా పర్లేదు, నియంతలైనా ఇలాంటి యాంటియోకస్ ఎపిఫనస్ లాంటి వాళ్ళైనా వీళ్ళందరూ ఒక చిన్న ఛాయ లాంటి వాళ్ళు, మనకు ఒక సైన్ అన్నమాట. వాళ్ళు అంతే, క్రీస్తు విరోధి ఇంతకంటే భయంకరంగా ఉంటాడు అనడానికి ఒక సైన్ మాత్రమే. ఓకే పాస్టర్, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. ఓకే, ముగించుకుంటున్నందుకు ప్రైజ్ లార్డ్ చెప్పారా? కాదు బ్రదర్, ఒక డౌట్ స్మాల్, చిన్నదైతే పర్వాలేదు. చిన్నది. మీరు నిమ్రోద్ ఆత్మ ప్రవేశించింది మళ్ళా అన్నారు కదా. అవునండి. మళ్ళా బైబుల్ ప్రకారము మరో జన్మ లేదు కదా చనిపోయిన తర్వాత, అప్పుడు నిమ్రోద్ ఆత్మ మళ్ళా మనుషులేకి ఎలా వచ్చింది? మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను అనే వాక్యాన్ని బట్టి మీరేమంటున్నారంటే మళ్ళీ పుట్టరు కదా అంటున్నారు కదండి. రైట్. నేను మీకు కొన్ని ఆధారాలు క్రాస్ గా చెప్పి తర్వాత నేను అసలైన విషయం చెప్తాను. ఎలీషా మరణించి సమాధి అయిన తర్వాత, అతని ఎముకలుగా మారిపోయిన తర్వాత, ఒక సైనికుడు చనిపోతే అతని శవం అతని సమాధి ప్రక్కనే పెట్టబోతే ఎలీషా యొక్క ఎముక తగిలి మళ్ళీ అతను బ్రతికాడా లేదా? బ్రతికాడు. మరి చనిపోయిన వాడు బ్రతికాడంటే మరో జన్మ వచ్చినట్టే కదా అతనికి. ఓకే. అలాగే లాజరు చనిపోయాడు, నాయీను విధవరాలి కుమారుడు చనిపోయారు, యాయీరు కుమార్తె చనిపోయింది. యేసు ప్రభు చనిపోయినప్పుడు నిద్రించిన అనేక పరిశుద్ధులు లేచారు, పట్టణంలోనికి వెళ్ళారు. ఐతుకు చనిపోయాడు, మళ్ళీ లేపబడ్డాడు. అంటే మళ్ళీ జన్మ వస్తుందా రావట్లేదా? వస్తుంది. ఇక నిమ్రోదు విషయానికి ఆలోచిస్తే ఈ మనుషులు ఒక్కసారే మృతి చెందాలి అన్నదే కరెక్ట్. ఎలాగంటే ఇంతకుముందు నేను చెప్పిన వాళ్ళ దేహాలు వాళ్ళకు వచ్చి లేచి బ్రతికారు. నిమ్రోదుదేమో తన దేహం రావట్లేదు. 7వ రాజు ఒకడు ఉండబోతున్నాడని చెప్పుకున్నాం కదండి మనం. ఈ 7వ రాజు శరీరాన్ని మాత్రం లూసిఫర్ ఏ విధంగా పాము యొక్క శరీరాన్ని వాడుకొని వాడు హవ్వమ్మతో పాపం చేయించాడో, అలాగే ఈ యొక్క 7వ రాజు యొక్క దేహమును వాడుకుంటాడు. ఆత్మ మాత్రము నిమ్రోదిది విడిచిపెట్టబడుతుంది అని నేను ప్రకటన గ్రంథాన్ని ఒకసారి చూడమని మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ఎలాగైనా మీరు అడిగారు కదా, 8వ వచనం చదువుతున్నాను, కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 8వ వచనం. నీవు చూచిన ఆ మృగము ఉండెను, ఇంతకు ముందు ఉండెను చరిత్రలో ఎప్పుడో, ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు,
అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఏమండి 11వ వచనం కూడా చూడండి దయచేసి. 11వ వచనం, నిమ్రోద్ వస్తాడా లేదా అనడానికి నేను ఈ వచనాలు చూపిస్తున్నాను. 11వ వచనం, ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. ఉండినది అయిన క్రూర మృగం ఒకప్పుడు ఉండింది, చచ్చిపోయింది. ఇప్పుడు అగాధ జలంలో నుండి పైకి వచ్చుటకు, నాశనమునకు పోవుటకు సిద్ధంగా ఉంది. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము తానే 7గురితో పాటు 8వ రాజగుచు నాశనమునకు వెళ్తాడు. 7గురు రాజులు ఎవరు? ఇందులో 8వ రాజు ఎవరు? ఇవన్నీ కూడా మనము ప్రకటన 17 ధ్యానం చేస్తున్నప్పుడు 7గురు రాజుల పేర్లు వస్తాయి. మనకు 8వ రాజు ముందు ఉండిన వాడెవడు, మళ్ళీ రాబోతున్న వాడెవడు అన్నది, నిమ్రోదు అన్న సంగతి కూడా మీకు ఇక్కడ క్లారిఫికేషన్ వస్తుందండి. ఓవర్ టు విల్సన్ గారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కోరికను ముగించుకుందాం. దైవ సేవకులు స్టాన్లీ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. జాన్ సుందర్ గారు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, మీకే స్తుతులుస్తున్నాయన. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రభువా మీకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి, త్రియేక దేవా మీకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని అందరినీ ప్రభువా గత కాలం అంతా మీ కృపలో భద్రపరిచి తండ్రి, ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకే స్తోత్రం చేస్తున్నాం నాయన. ప్రత్యేకంగా ప్రభువా ఆయన ఈ సాయంత్రం వేళలో ప్రభువా ఇటు రీతిగా ఆయన మరి పాస్టర్ గారితో కలిసి మేమందరం కలిసి ప్రవచన వాక్యాలని మీ మర్మాలని మేము ధ్యానం చేస్తుండగా ప్రభువా పరిశుద్ధాత్ముడా మీరు మమ్మల్ని బలపరచండి ప్రభువా, మీరు మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ శ్రేష్టమైన మరి విషయాలను ప్రభువా మరి మీ సేవకుడికి మీరు బయలుపరిచి ఉన్నారు, వారు ఎంతగానో అధ్యయనం చేస్తున్నారు. పరిశుద్ధాత్మదేవ మీకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి ద్వారా మేము వీటన్నిటిని గ్రహించుటకు మీరు అనుగ్రహించిన కృపకే స్తోత్రం నాయన. మమ్మల్ని అందరినీ మీరు దర్శించండి, బలపరచండి. నీ వాక్య వెలుగులో ఇంకనూ మేము నాయన బలపరచబట్టకు నీ ఆత్మను పొందుకొని నాయన గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనాన్ని మేము పరిశోధించుటకు ప్రభువా నాయన మరి దినదినము నీ స్వారూపులో మార్చబట్టకు మీ ఆత్మను పొందుకొని నాయన బలమును మేము చేకూర్చుకొని ప్రభువా మా విశ్వాస యాత్రలో ప్రభువా నాయన మిమ్మల్ని కలిగిన వారంగా ఉంటకు మాకందరికీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువానికే స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవునైనా అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో విశ్వాసం కనుగొందునా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా నిన్ను ఎరిగిన బిడ్డలముగా పరిశుద్ధాత్మదేవ మీరు బలమైన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించింది ప్రభువా. నీకే స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నైనా మా విశ్వాసం పరీక్షించబట్టకు, అది నాయన సువర్ణంగా మార్చబట్టకు మీరు మా కృప దయచేయండి ప్రభా. అటు శక్తిని, కృపను మా అందరికీ దయచేయండి ప్రభువా. నీకే స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నైనా నీకే స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నైనా ఆన్లైన్ మీటింగ్ లో కూడి ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, బలపరచండి. ప్రత్యేకంగా నైనా పాస్టర్ గారికి మీరు అనుగ్రహించిన నాయన ప్రత్యేకమైన రెవల్యూషన్కే నాయన జ్ఞానంకే మీకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్మగా ఇంకా మీరు నడిపించండి, బలపరచండి. వారిని ఇంకను బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన వారి కుటుంబాన్ని, వారి పరిచయం ఇంకను మీరు దీవించండి నాయన. ఈ సమయంలో ప్రభువా నాయన మరి విల్సన్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, వారి కుటుంబ సభ్యుల కొరకు, సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీరు దర్శించండి, బలపరచండి, మీ ఆత్మ శక్తితో నింపి ప్రభువా మీ నామకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ కూడిక అంతటిని, ఈ ఆన్లైన్ సెషన్స్ అన్నిటిని మీరు దీవించండి ప్రభువా. నాయనా మేము వింటున్న వాక్యము ద్వారా మా విశ్వాసాన్ని ఇంకా బలపరచుకుంటూ నీలో స్థిరులము కదలని వారంగా ఉంటకు మాకు అందరికీ కృప దయచేయండి ప్రభువా. నాయనా స్తుతులు, స్తోత్రం చెల్లి సాతాను అంధకార శక్తిని మీరు లయపరచండి ప్రభువా. నీకే స్తోత్రం. మీ ఆత్మను పొందుకొని మీ ఆత్మ చేత మేమందరము నడిపించబట్టకు మీరు కృప దయచేసి నడిపించమని కూడి ఉన్న ప్రతి సహోదరుని, ప్రతి నా బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని మీకే మహిమ ఘనత చెల్లిస్తూ మమ్మల్ని మేము ప్రభువా నీ చేతులకు సమర్పించుకుని నజరైన యేసు అతి పరిశుద్ధ నామమున
అడిగి బదులాడి వేరుకొచ్చిన మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తొట్టిల్లకుండా మనలను కాపాడుటకును, తన మహిమ ఎదుట నిర్దోషులుగాను నిష్కలంకులుగాను నిలబెట్టుటకును శక్తిమంతుడైన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు అను మన ప్రాణనాథుని శాశ్వతమైన కృప, మనకు తోడుగా వచ్చిన మన స్నేహితుడు, మన దైవము, మనల్ని నడిపిస్తూ సర్వసత్యపు లోతుల్లోనికి మనల్ని తన ఆత్మ వర్షము చేత తడుపుతున్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడయుండి మనమందరము ఈ ప్రవచన గ్రంథములోని వాక్యములను చదువువాడును వాటిని గైకొనువాడును ధన్యుడు అని చెప్పిన ఆ గొప్ప ధన్యతను మనం అనుభవించుట కొరకు, విశ్వాస భ్రష్టత్వం నుండి కాపాడబడుట కొరకు, ఆ విశ్వాసము నుండి రక్షించబడుట కొరకు తోడయుండి మనలను సత్యవాక్యము చేత సర్వసత్యములో నిలిపి మనలను క్రీస్తు పోలికగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.